హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏసీ. టుడే మన పేపర్ ఎక్స్ప్లెనేషన్ వచ్చేసరికి ఏపీ ఎస్ఐ ప్రిలిమ్స్ మోక్ టెస్ట్ 5 ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఇందులో మనకి ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే, ఏ మర్చెంట్ ఆఫర్స్ 10% డిస్కౌంట్ ఆన్ క్యాష్ పేమెంట్స్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద మార్కెట్ ప్రైస్ షుడ్ బి హయ్యర్ దెన్ ద కాస్ట్ ప్రైస్ ఆన్ ఈస్ గూడ్స్ ఇన్ ఆర్డర్ టు గెట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 8% అన్నాడు. ఒక వ్యాపారి నగదు చెల్లింపునకు 10% డిస్కౌంట్ ఇస్తాడు. 8% లాభాన్ని పొందడానికి అతని వస్తువులపై కొన్న ధర కంటే ఎంత శాతం ఎక్కువగా ప్రకటిత ధరను నిర్ణయించాలి అన్నాడు. కాస్ట్ ప్రైస్ మీద ఎంత పర్సంటేజ్ని మార్క్ చేశాడు అనేది మన ప్రశ్న. ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటి, ఎంత పర్సంటేజ్ ఆఫర్ చేస్తున్నాడు డిస్కౌంట్ని? 10% ఆఫర్ చేస్తున్నాడు. 10% డిస్కౌంట్ అంటే దేని మీద వస్తుంది? మార్కింగ్ ప్రైస్ మీద కదా. సో మార్కింగ్ అనేది తెలియదు కాబట్టి, అంటే మార్కెట్ ప్రైస్ తెలియదు కాబట్టి 100% అనుకుంటే, ఆ 100%లో 10% రెడ్యూస్ అయితే మిగిలిన వాల్యూ ఎంత? 90%. ఆ 90% వాల్యూని, ఆ 90% వాల్యూవే మనకి ఏమవుతుంది? మార్కింగ్లో 10 రెడ్యూస్ అయిన 90% అనేది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. ఆ సెల్లింగ్ ప్రైస్ క్వశ్చన్ ఎంత అని చెప్తున్నాడు? ప్రాఫిట్ ఆఫ్ 8% అన్నాడు. సో ఆ 90% వాల్యూ దేనికి ఈక్వల్ అవుతుంది అన్నాడు? 8% ప్రాఫిట్కి ఈక్వల్ అవుతుంది అన్నాడు. 8% ప్రాఫిట్ అంటే 100 మీద 8 ఎక్స్ట్రా ఉంటుంది. 90% 108 అయితే 100% ఎంత? ఈ 100% అనేది ఏమవుతుందంటే మార్కింగ్లో టోటల్ వాల్యూ అవుతుంది, మార్కెట్ ప్రైస్ యొక్క టోటల్ వాల్యూ అవుతుంది. ఇది ఎన్ని టైమ్స్ పోతుంది? 0 నెగ్లెక్ట్ చేయండి, కన్సిడర్ చేయొద్దు. 9 1s are 9, 9 2s are 18. ఇక్కడ కూడా 0 కన్సిడర్ చేయొద్దు. 10 into 12 ఎంత? 120 అవుతుంది. సో మార్కింగ్ ప్రైస్ 120% వచ్చింది. జనరల్గా కాస్ట్ ప్రైస్ మనకి ఏమని తెలుసు? 100% అని తెలుసు. 100 కన్నా 20 అంటే 100 కాస్ట్ ప్రైస్ అయితే 120 మార్కింగ్ ఉంది, 20 ఎక్స్ట్రా ఉంది. సో ఇతను కాస్ట్ మీద ఎంత ఎక్కువ మార్క్ చేశాడు అంటే 20% ఎక్స్ట్రా మార్క్ చేశాడని చెప్పొచ్చు. ఓకేనా? సో ఆన్సర్ ఈస్ 4. నెక్స్ట్ క్వశ్చన్. One person drives a boat in still water at the rate of 7.5 km/h. If the current speed is 1.5 km/h, it took him 50 minutes to go to a place and back. Then how far is the place? ఒకడు నిశ్చల నీటిలో 7.5 km రేటుతో పడవ నడుపుతాడు. ప్రవాహ వేగము 1.5 km/h అయితే ఒక చోటుకి వెళ్ళి తిరిగి రావడానికి అతనికి 50 నిమిషాలు పట్టింది. అయినా ఆ చోటు అనేది ఎంత దూరం ఉంది అని అడిగాడు. ఓకేనా? ఆ ప్లేస్ అనేది ఎంత డిస్టెన్స్లో ఉంది. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? ఇక్కడ బోట్ స్పీడ్ ఇన్ స్టిల్ వాటర్ ఇచ్చాడు కదా. స్టిల్ వాటర్ ఎంత స్పీడ్తో వెళ్తుంది? బోట్ అనేది 7.5 km/h వేగంతో వెళ్తుంది. సో వాటర్ స్పీడ్ ఎంత ఇచ్చాడు? 1.5 స్పీడ్ ఇచ్చాడు. వాటర్ స్పీడ్ ఎంత? 1.5. సో మనకి బోట్ అనేది అప్ స్ట్రీమ్ డైరెక్షన్లో వెళ్తే వాటర్ స్పీడ్ని ఓవర్కమ్ చేసుకొని వెళ్ళాలి. ఈ 7.5లో 1.5 రిమూవ్ చేస్తే ఎంత వస్తుంది? అప్ స్ట్రీమ్ స్పీడ్ 6 అవుతుంది. అలాగే డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్లో వెళ్ళేటప్పుడు వాటర్ స్పీడ్ని యాడ్ చేసుకొని వెళ్ళాలి. ఎందుకని? వాటర్ స్పీడ్ బోట్ స్పీడ్కి అడిషనల్గా యాడ్ అవుతుంది. ఓకేనా? 7.5 + 1.5. సో డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్లో స్పీడ్ ఎంత వస్తుంది? 9 వస్తుంది. సో స్పీడ్ రేషియోని రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? టైం రేషియో వస్తుంది. 6:9 కాస్త రివర్స్ చేస్తే అంటే 3 2s are 3 3s are 3:2 అనేది టైం రేషియో వస్తుంది. 3:2 టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది? 5 పార్ట్స్ ఉంది. సో అప్ స్ట్రీమ్ వెళ్ళేదానికి 3 పార్ట్స్ టైము, డౌన్ స్ట్రీమ్ వచ్చేదానికి 2 పార్ట్స్ టైం పట్టింది అన్నాడు. అంటే కొంత డిస్టెన్స్ అప్ స్ట్రీమ్కి డౌన్ స్ట్రీమ్కి వెళ్ళేదానికి టోటల్ 5 పార్ట్స్ టైం పట్టింది. ఆ 5 పార్ట్స్నే క్వశ్చన్లో ఏమన్నాడు? 50 minutes అని చెప్తున్నాడు. 5 పార్ట్స్ 50 minutes అయితే 3 పార్ట్స్ ఎంత? మనం అప్ స్ట్రీమ్ అయినా తీసుకోవచ్చు, డౌన్ స్ట్రీమ్ అయినా తీసుకోవచ్చు, సేమ్ ఆన్సర్ వస్తుంది. 3 పార్ట్స్ టైం అంటే ఎంత అని చెప్పొచ్చు? 30 minutes అవుతుందా? 5 10s are 50, 3 10s are ఎంత? 30 minutes. 30 minutesని ఏమని రాయొచ్చు? ½ an hourగా రాయొచ్చా? సో అప్ స్ట్రీమ్ డైరెక్షన్లో ½ an hour పాటు ట్రావెల్ చేస్తున్నాడు. ఎంత స్పీడ్ తోటి? 6 స్పీడ్ తోటి. సో హాఫ్ an hour 6 స్పీడ్ ఎంత డిస్టెన్స్ వెళ్తాడండి? 3 kilometers వెళ్తాడు. సో ఆ డిస్టెన్స్ ఎంత వాళ్ళు ట్రావెల్ చేసిన ఏదర్ అప్ స్ట్రీమ్ డిస్టెన్స్ అయినా సరే, డౌన్ స్ట్రీమ్ డైరెక్షన్లో డిస్టెన్స్ అయినా సరే సేమ్ అవుతుంది. ఆ డిస్టెన్సే 3 kilometersగా చెప్తాం. ఓకేనా? సీ ద నెక్స్ట్ క్వశ్చన్.
A and B are business partners with investments in the ratio of 4:5. 3 months later, A withdraw 1/4 of his capital, B withdraw 1/5 of his capital. Rupees 760 profit received after 10 months. Then A share in the profit is 4:5 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టి ఏ కామా బీలు వ్యాపారంలో భాగస్వాములు అయ్యారంట. 3 నెలల తర్వాత ఏ తన మూలధనంలో 1/4 వంతును ఉపసంహరించుకున్నాడు. బి తన మూలధనంలో 1/5 వంతు ఉపసంహరించుకున్నారు. 10 నెలల తర్వాత వచ్చిన లాభం 760 అయితే లాభంలో ఏ వాటా ఎంత అనేది మనకి ఇక్కడ అడిగాడు. సో టోటల్ బిజినెస్ అనేది ఎన్ని మంత్స్ అయింది, ఎన్ని మంత్స్ నడిచింది అంటే 10 మంత్స్ అయింది. టోటల్ బిజినెస్ పీరియడ్ ఎంత అంటే మనకి 10 మంత్స్ అని తెలుస్తుంది. సో ఏ అనే క్యాండిడేట్ ఇన్వెస్ట్ చేశాడు, అలాగే బి అనే క్యాండిడేట్ ఇన్వెస్ట్ చేశాడు. వాళ్ళు ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేశారు, 4:5 రేషియోలో ఇన్వెస్ట్ చేశారు. ఓకేనా. సో ఏ అనే క్యాండిడేట్ 4 పార్ట్స్ ఇన్వెస్ట్ చేశాడు, బి అనే క్యాండిడేట్ 5 పార్ట్స్. 3 మంత్స్ తర్వాత అన్నాడు, అంటే ఫస్ట్ 3 మంత్స్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు, ఇతను ఫస్ట్ 3 మంత్స్ వరకు ఎటువంటి ప్రాబ్లం లేదు. టోటల్ టైం పీరియడ్ ఏమో 10 మంత్స్, కానీ 3 మంత్స్ తర్వాత సిచ్యువేషన్ ఏమవుతుందో ఇక్కడ చెప్తున్నాడు. ఏ తన మూలధనంలో 1/4 వంతు రిటర్న్ తీసేసుకున్నాడంట. 4లో 1/4 అంటే ఎంత వస్తుంది, 1 అవుతుందా. సో 4లో 1 తగ్గితే అంటే రిమైనింగ్ 7 మంత్స్ ఎంత ఇన్వెస్ట్ చేశాడు, కేవలం 3 పార్ట్స్ అమౌంట్ మాత్రమే ఇన్వెస్ట్ చేశాడు. ఇక్కడ కూడా ఇతను రిమైనింగ్ 7 మంత్స్ చూద్దాం ఎలా ఇచ్చాడు. బి అనే క్యాండిడేట్ తన ఇన్వెస్ట్మెంట్లో 1/5ని ఉపసంహరించుకున్నాడు, రిటర్న్ తీసుకున్నాడు. సో 5లో 1/5 అంటే 1 కదా. సో 5లో 1 పోతే 4 అవుతుంది. ఆ 4ని రిమైనింగ్ 3 మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు. ఓకేనా. 3 4s are 12, 7 3s are 21. సో 21 + 12 ఎంత వస్తుంది, 33 పార్ట్స్ వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి 3 5s are 15, 7 4s are 28. 28 + 10 48, 15 వస్తుంది, 28 వస్తుంది, +10 ఎంత వస్తుంది వాల్యూ 38. 38 + 5 ఎంత 43 అవుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి 76 పార్ట్స్ అనేది ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. మనకు వచ్చిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో సో దానినే మనం ప్రాఫిట్ రేషియోగా తీసుకుంటాం. 33:43, 76 పార్ట్స్. 76 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లు ఎంత ఇచ్చాడు, వచ్చిన ప్రాఫిట్ 760 అయితే 76 పార్ట్స్ వాల్యూ 76 అయితే ఏ వాటా ఎంత అన్నాడు. ఏ ప్రాఫిట్ ఎంత ఉంది మనకి, 33 పార్ట్స్ ఉంది. సో 33 పార్ట్స్ వాల్యూ ఏమవుతుంది, 330 రూపీస్ అవుతుంది. సో ఏకి వచ్చిన ప్రాఫిట్ ఎంత అంటే 330. ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 4. ఇఫ్ ఎ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ thrice of itself in 5 years 4 months అన్నాడు. ఎట్ ద సింపుల్ ఇంట్రెస్ట్ దెన్ వాట్ విల్ బి ద ఇయర్లీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ పర్సంటేజ్ అన్నాడు. సాధారణ వడ్డీకి 5 సంవత్సరాల 4 నెలల్లో ఒక నిర్దిష్ట మొత్తం 3 రెట్లుగా మారితే వార్షిక వడ్డీ రేటు అంటే సంవత్సరానికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అనేది అడుగుతున్నాడు. సో 5 years 4 months అని చెప్తున్నాడు. 5 years 4 monthsని కంప్లీట్గా 4 monthsని కూడా ఇయర్స్లో కన్వర్ట్ చేస్తే, ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి, మంత్స్ని ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే బై 12 చేస్తాం, డేస్ని ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే బై 365 డేస్గా రాస్తాం. సో 4 1s are 4 3s are 5, 1/3, 3 5s are ఎంత 15 + 1 ఎంత 16/3. అంటే 16/3 ఇయర్స్, 16/3 ఇయర్స్కి ఎంత అయిందో చూద్దాం. ఏ సర్టెన్ సమ్ ఆఫ్ మనీ బికమ్స్ thrice of itself అన్నాడా. 3 times అంటే ప్రిన్సిపల్కి 3 times అయింది. ప్రిన్సిపల్ అనేది 100% అయితే అమౌంట్ 3 times అన్నాడు, 300%. సో అమౌంట్ 300%లో ఆల్రెడీ ప్రిన్సిపల్ అనేది 100 ఉంటుంది. ఆ 100 తీసేస్తే రిమైనింగ్ వాల్యూ ఎంత 200 అవుతుంది. సో ఆ 200 ఇంట్రెస్ట్ అవడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది, 16/3 ఇయర్స్ పట్టింది. 16/3 ఇయర్స్ పట్టింది. అయితే మనకేమన్నాడు 1 year రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అని అడుగుతున్నాడు. సో 1 yearకి వచ్చేటువంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, 16 1s are 16 అవుతుంది. సో 40 మిగులుతుంది, 16 2s are 32 అవుతుంది. 0.8 మిగులుతుంది, 16 5s are 80. సో 12.5 టైమ్స్ పోతుంది. ఇక్కడ డినామినేటర్లో 3 ఉంది, ఈ 3 కాస్త అవతలకి వెళ్తే 12.5 × 3 ఎంత
37.5% అవుతుంది. సో 1 ఇయర్కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుందంటే ఇక్కడ కంప్లీట్గా 1 పార్ట్ ఉండాలంటే 3ని అవతలు తీసుకెళ్ళాలి కదా. ఈ 12.5 ఇంటూ 3 ఎంత 37.5. సో ఇక్కడ 1 ఇయర్ మిగిలింది, ఆ 1 ఇయర్ని కింద రాశాను. 1 ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అంటే 37.5%. ఆన్సర్ 3 అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. By walking at 3/4 of his usual speed, a man reaches his office 20 minutes later than his usual time. The usual time taken by him to reach his office is అన్నాడు. తన సాధారణ వేగంలో 3/4 వంతుతో నడవడం ద్వారా ఒక వ్యక్తి తన సాధారణ సమయం కంటే 20 నిమిషాలు ఆలస్యంగా తన కార్యాలయానికి చేరుకుంటాడు. అతను తన కార్యాలయానికి చేరుకోవడానికి తీసుకునే సాధారణ సమయం ఎంత, అంటే యూజువల్ స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుంది అనేది మనకు అడిగాడు. సో ఇక్కడ యూజువల్ స్పీడ్ ఎంత అన్నాడండి, మనకి వాకింగ్ 3/4 ఆఫ్ హిజ్ యూజువల్ స్పీడ్ అన్నాడా. ఈ ఫ్రాక్షన్లో డినామినేటర్లో ఏమవుతుందంటే యూజువల్ స్పీడ్ అవుతుంది, న్యూమరేటర్ వాల్యూ ఏమవుతుందంటే ప్రజెంట్ ఎంత స్పీడ్తో అయితే వెళ్ళాడో ఆ స్పీడ్ అవుతుంది. 3/4 ఫ్రాక్షన్లో డినామినేటర్ ఏమవుతుంది, రెగ్యులర్ అంటే యూజువల్ స్పీడ్ అవుతుంది, న్యూమరేటర్ వచ్చేసరికి ప్రజెంట్ వెళ్ళిన స్పీడ్ అవుతుంది. సో స్పీడ్ రేషియో ఇచ్చాడు కదా, ఇది యూజువల్గా తీసుకుంటున్నా, ప్రజెంట్ అని పీ ప్రజెంట్గా తీసుకుంటున్నా. యూజువల్గా 4 స్పీడ్తో వెళ్ళేవాడు ప్రజెంట్ ఎంత స్పీడ్తో వెళ్తున్నాడు, 3 పార్ట్స్ స్పీడ్తో వెళ్తున్నాడు. స్పీడ్ రేషియోని రివర్స్ చేస్తే మనకి ఏమొస్తుంది, టైం రేషియో వస్తుంది. ఓకేనా. సో 3:4 అనేది టైం రేషియో అవుతుంది. 3:4 టైం రేషియో. ఇక్కడ నెక్స్ట్ ఏమన్నాడు, ద యూజువల్ ఇక్కడ అంటే ప్రజెంట్ స్పీడ్తో వెళ్తే ఏ మ్యాన్ రీచెస్ హిజ్ ఆఫీస్ 20 minutes లేటర్ దాన్ హిజ్ యూజువల్ టైం అన్నాడు. సో 20 minutes అనేది ఆలస్యంగా వెళ్ళిండంట. సో టైం డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1 పార్ట్ వచ్చింది. ఆ 1 పార్టే 20 minutesగా చెప్తున్నాడు. ఓకేనా. సో చూడండి, ఇక్కడ యూజువల్ స్పీడ్ కన్నా ప్రజెంట్ స్పీడ్తో వెళ్తే 3 పార్ట్స్ టైం, 4 పార్ట్ టైం, 1 పార్ట్ ఎక్స్ట్రా పట్టింది. ఆ లేట్ టైమే 20 minutes. అయితే మనకి యూజువల్ స్పీడ్తో వెళ్తే ఎంత టైం పడుతుంది అన్నాడు. యూజువల్ స్పీడ్ అంటే ఎంత, 3 పార్ట్స్ టైమే కదా పట్టేది మనకి. 1 × 20 20, 3 × 20 ఎంత 60 minutes, అంటే 60 minutes పడుతుంది యూజువల్ స్పీడ్తో వెళ్తే. సో ఆ జర్నీకి పట్టే టైం 60 minutes. ఓకే. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 6th. Rahul has a rectangular form with the dimensions 400 meters and 200 meters, and his friend Ram has a square form with a side of 300 meters. Fencing around these two forms with cost 150 per meter అన్నాడు. Then who would spend more to fence around a farm అన్నాడు. ఓకేనా. రాహుల్కి 400 meters ఇంటూ 200 meters కొలతలతో దీర్ఘ చతురస్రాకార పొలం కలదన్నాడు. ఇతని మిత్రుడు రాముకి 300 మీటర్ల భుజంగా గల చతురస్రాకారం పొలం ఉందంట. ఈ రెండింటి చుట్టూ కంచె వేయుటకు మీటర్కి 150 రూపీస్ ఖర్చు అయితే పొలం చుట్టూ కంచె వేయుటకు ఎవరికి ఎక్కువ ఖర్చు అయింది అంటున్నాడు. సో ఇద్దరు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు, ఇద్దరు ఫెన్సింగ్ వేశారంట. ఇద్దరు ఫెన్సింగ్ వేసిన దాంట్లో ఏ క్యాండిడేట్కి ఎక్కువ అమౌంట్ ఖర్చు అయింది అనేది ఇప్పుడు మనం చెప్పాలి. ఓకేనా. ఇక్కడ రాహుల్ అనే క్యాండిడేట్ దగ్గర ఉన్నటువంటి రెక్టాంగులర్ ఫీల్డ్ ఏ డైమెన్షన్స్తో ఉంది, 400 × 200 డైమెన్షన్స్తో ఉంది. సో ఫెన్సింగ్ అంటే ఏంటి, ఫెన్సింగ్ అంటే ఏంటి, రెక్టాంగిల్ చుట్టూ వేసేదే కదా. అంటే రెక్టాంగిల్ చుట్టూ అంటే పెరిమీటర్ ఆఫ్ రెక్టాంగిల్గా తీసుకుంటామా. సో ఈ రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఎంత, 2 × L + B. ఇది లెంత్ అయితే ఇది విడ్త్ అవుతుంది. L + B అంటే ఎంత, 600. 2 × 600. సో మనకి ఏమొచ్చింది, పెరిమీటర్ వచ్చింది. సో పర్ మీటర్కి ఎంత ఖర్చు అవుతుందని చెప్తున్నాడు. చూడండి, ఇక్కడ మీటర్కి 150 రూపీస్ ఖర్చు అయిందంట. 2 × L + B × 150 తీసుకుందాం. సో అయ్యే వాల్యూ ఎంత అండి. సో ఇక్కడ 15 2s are 30, 3 6s are 18. సో 18 4 zeros వస్తున్నాయండి మనకి ఇక్కడ. అంటే 1,80,000 వస్తుంది. ఎంత వస్తుంది ఖర్చు, 1,80,000. సో ఇక్కడ ఏం చెప్పొచ్చు, 15 2s are 30, అక్కడ ఒక 0 వస్తుంది. 30 3 6s are 18. సో 2 zeros + 2 zeros 4 zeros. సో మనకి రాహుల్కైన ప్రైస్ ఎంత, 1,80,000. నెక్స్ట్ ఇప్పుడు రామ్ గురించి చూద్దాం. రామ్ దగ్గర 300 meters లెంత్ ఉన్నటువంటి ఒక చతురస్రం అంటే ఒక స్క్వేర్ ఉందంట. సో దీని యొక్క సర్కంఫరెన్స్, దీనికి కూడా సరౌండింగ్లోనే కదా వేసేది. సరౌండింగ్ అంటే ఎంత, పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ అని తీసుకుంటామా.
స్క్వేర్ యొక్క పెరిమీటర్ ఏమవుతుంది మనకి, స్క్వేర్ పెరిమీటర్ 4a అవుతుంది. 4 ఇంటూ 300గా చెప్తాం దీన్ని, ఓకేనా. సో వాల్యూ ఎంత, 4 ఇంటూ లెంత్ ఏమో 300 ఉంది, 4 ఇంటూ 300 పర్ మీటర్కి ఎంత ఖర్చు అవుతుంది అన్నాడు, సేమ్ ఇక్కడ కూడా అంతే ఖర్చు అవుతుంది అని చెప్తున్నాడు. సో ఇంటూ 150, ఓకేనా. సో 15 చూడండి, 15 4 జార్ ఎంత 60 అవుతుందా, సో 2 జీరోస్ వచ్చినాయి. 6 3 జార్ ఎంత 18 అవుతుంది. ఓవరాల్గా మనకి 4 జీరోస్ వాల్యూస్ వస్తున్నాయి, ఓకేనా. అంటే ఇక్కడ కూడా ఎంత ఖర్చు అవుతుంది, 1,80,000 ఖర్చు అవుతుంది. ఫస్ట్ క్యాండిడేట్కి 1,80,000, అతని ఫ్రెండ్కి కూడా 1,80,000 అవుతుంది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఇద్దరికి సమానంగా ఖర్చు అవుతుందని చెప్పొచ్చు. సో ఆన్సర్ ఈస్ 3. See the next question. The captain of a 11-member cricket team is 26 years old అన్నాడు. The wicket keeper is 3 years younger అన్నాడు. If both ages are removed, the average age of the rest of the team is 1 year lower than the average age of the entire team అన్నాడు. So however, what is the average age of the team? 11 మెంబర్స్ సభ్యులు గల క్రికెట్ జట్టు కెప్టెన్ వయసు 26 ఇయర్స్, వికెట్ కీపర్ కెప్టెన్ కంటే 3 ఇయర్స్ చిన్నవాడంట. వీరిద్దరి వయసులు తొలగిస్తే మొత్తం జట్టు సగటు వయసు కంటే మిగతా ఆటగాళ్ళ సగటు వయసు 1 సంవత్సరం తగ్గుతుంది. అంటే రిమైనింగ్ మెంబర్స్కి 1 ఇయర్ తగ్గుతుంది. అంటే 11 మెంబర్స్లో 2 మెంబర్స్ బయటికి వెళ్ళిపోయారు, ఇక మిగిలింది ఎంతమంది, 9 మెంబర్సే కదా. ఆ 9 మెంబర్స్కి 1 ఇయర్ తగ్గిపోతుందంట. అయినా జట్టు యొక్క సగటు వయసు ఎంత అన్నాడు. సో మనకి వెళ్ళిపోయిన క్యాండిడేట్స్ 2 మెంబర్స్ యొక్క ఏజ్ ఎంత ఉంది, ఒక క్యాండిడేట్ది 26 ఇయర్స్ ఉంది, ఇంకో క్యాండిడేట్ 23 ఇయర్స్ తక్కువ, 3 ఇయర్స్ తక్కువ. అంటే ఇతని ఏజ్ ఎంత, 23 ఇయర్స్ అని చెప్పొచ్చా. ఒక క్యాండిడేట్కి ఏమో 26 ఉంది కెప్టెన్కి, ఇంకొక సెకండ్ క్యాండిడేట్ ఏజ్ ఏమో 23 ఇయర్స్ ఉంది, ఓకేనా. వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళిపోతే ఆ 9 మెంబర్స్కి ఎంత తగ్గుతుందంట, 1 ఇయర్ తగ్గుతుంది. 9 మెంబర్స్కి 1 ఇయర్ తగ్గుతుందంటే 9 ఇంటూ 1 9 ఇయర్స్ అని చెప్పొచ్చా. అప్పుడు వీళ్ళిద్దరిలో ఎక్స్ట్రా ఎంత ఏజ్ ఉంది, ఇక్కడేమో 6 ఇయర్స్ ఉంది, ఇక్కడేమో 3 ఇయర్స్ ఉంది. అంటే 6 + 3 ఈ 9 ఇయర్సే వీళ్ళు బయటికి వెళ్తూ ఆ 9 ఇయర్స్ తీసుకెళ్ళిపోతున్నారు కదా. సో అంటే ఏమని చెప్పొచ్చు, సో 20లో 6 తగ్గితే 20, 26లో 6 తగ్గితే 20, 23లో 3 తగ్గితే 20. వీళ్ళిద్దరు యావరేజ్ 20 ఉంటే వాళ్ళ యావరేజ్ కూడా 20 కదా మరి ఉండేది. సో ఒరిజినల్ యావరేజ్ ఎంత అవుతుందండి, టీం యొక్క యావరేజ్ 20 ఇయర్స్ అవుతుంది. సో మనం ఇలా డైరెక్ట్గా తీసేసుకోవచ్చు సాల్వ్ చేయకుండా. పాయింట్ అర్థమవుతుంది కదా. లేదు మనకి ప్రొసీజర్ ప్రకారం చేయాలంటే ఎలా చెప్పొచ్చు అంటే 11 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత అని చెప్పొచ్చు, x ఇయర్స్ అని చెప్పొచ్చు. 11 ఇంటూ యావరేజ్ x అని చెప్పొచ్చు. 11 ఇంటూ x టోటల్ సమ్ అవుతుంది. అందులో నుంచి ఇద్దరు ఏజ్ ఎంత ఉంటుంది, 26 ఇయర్స్ + 3 ఇయర్స్, 26 + 23 ఎంత వస్తుందండి వాల్యూ, 49 అవుతుంది. సో ఇప్పుడు 11xలో నుంచి 49 పోతే 9 మెంబర్స్ బై 9 యావరేజ్ అవుతుంది = నెక్స్ట్ ఏమవుతుందండి, ఒరిజినల్ యావరేజ్కి 1 తక్కువ అన్నాడు. సో మనకి ఇలా క్యాలిక్యులేట్ చేస్తే x వాల్యూ వస్తుంది. x ఎంత అంటే 20 అవుతుంది. ఇలా చేయొచ్చు, లేదంటే ఇదంతా చేయకుండా మనకి డైరెక్ట్గా అలా తీసేసుకోవచ్చు అండి, ఓకేనా. వితౌట్ క్యాలిక్యులేషన్ సాల్వ్ చేయొచ్చు. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Question number 8. 5 bells began to ring at once. These bells rings once every 5, 6, 7, 10, 12 seconds respectively. How many times do they all ring together in 1 hour if the first రింగింగ్ డస్ నాట్ కౌంట్ అన్నాడు. అంటే ఫస్ట్ రింగింగ్ కౌంట్ చేయకుండా మొత్తం ఆ పర్టికులర్ టైం పీరియడ్లో, పర్టికులర్ టైం పీరియడ్ అంటే ఎంత అన్నాడు, 1 అవర్ అన్నాడు. ఈ 1 అవర్లో ఎన్నిసార్లు రింగ్ అవుతుంది అన్నాడు, ఓకేనా. సో ఈ 1 అవర్లో ఎన్నిసార్లు రింగ్ అవుతుందో చెప్పాలి, ఓకే. 5 గంటలు ఒకేసారి మ్రోగడం మొదలుపెట్టాయి. ఈ గంటలు వరుసగా 5, 6, 7, 10, 12 సెకండ్స్లకు ఒకసారి మ్రోగుతాయంట. మొదటిసారి మ్రోగింది లెక్క పెట్టుకోకుండా ఉంటే 1 గంట సమయంలో అవి ఎన్నిసార్లు కలిసి మోగుతాయో చెప్పండి అంటున్నాడు. ఇలాంటి కాంబినేషన్ ఇచ్చిందంటే ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ వాల్యూస్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి, ఓకేనా. సో ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ లేదంటే ఇలాంటి గంటలు మోగుతున్నాయన్నా కానీ ఇలాంటి కాంబినేషన్ ఎప్పుడైనా ఇచ్చిందంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయండి. సో ఎల్సిఎం ఆఫ్ 5, 6, 7, 10, 12. సో 5 అనేది 10లో పోతుంది కాబట్టి క్యాన్సిల్ చేయండి. 6 12లో పోతుంది కాబట్టి ఇక్కడ కూడా క్యాన్సిల్ చేయండి. సో మనకి
మనకి మిగిలింది ఏంటి 12 ఇంటూ 10 ఎంత 12 ఇంటూ 10 12కి 10కి 12కి అంటే 10కి 12కి ఎల్సిఎం ఎంత వస్తుంది మనకి 60 వస్తుంది. ఇక్కడ 7 ఉంది కదా, ఈ 7ని ఈ రెండింటి ఎల్సిఎంతో చేస్తే 7 6 జార్ ఎంత 7 60 జార్ ఎంత 420. సో మనకి ఎల్సిఎం ఎంత వస్తుంది అక్కడ 420 వస్తుంది. 420 సెకండ్స్, ఎందుకని మొత్తం సెకండ్స్లో ఇచ్చాడు. ఇక్కడ ఆ 420 సెకండ్స్ని మనకి ఏమన్నాడు క్వశ్చన్లో వాడు 1 అవర్లో ఎన్నిసార్లు మోగుతాయి అన్నాడు. 1 అవర్లో మనకి ఎన్ని టైమ్స్ మోగుతుంది అన్నాడు. సో 1 అవర్కి ఎన్ని సెకండ్స్ ఉంటాయండి 3600 సెకండ్స్ ఉంటాయా. 1 అవర్ని సెకండ్స్లో కన్వర్ట్ చేస్తే 3600 సెకండ్స్ టైంలో అంటే ఇక్కడ మనకి ఎల్సిఎం 420 సెకండ్స్ వచ్చింది కదా, ఎవ్రీ 420 సెకండ్స్కి ఒక రౌండ్ అయిపోతుంది. ఎవ్రీ 420 సెకండ్స్కి ఒక రౌండ్ అయిపోతుంది అని అర్థం అక్కడ. అంటే ఫస్ట్ బెల్ 5 సెకండ్స్, అది సెకండ్ బెల్ 6 సెకండ్స్, థర్డ్ బెల్ 7 సెకండ్స్ గ్యాప్లో మోగుతూ లాస్ట్ బెల్ మోగేటప్పటికి టోటల్ టైం పీరియడ్ ఎంత 420 సెకండ్స్ అయిపోతుంది. సో ఒక రౌండ్ కంప్లీట్ అయ్యేదానికి ఫస్ట్ బెల్ నుంచి లాస్ట్ బెల్ వరకు ఒక రౌండ్ కంప్లీట్ అయ్యేదానికి 420 సెకండ్స్ పడితే టోటల్ 3600 సెకండ్స్లో ఎన్ని రౌండ్స్ అవుతుంది. ఓకేనా. సో ఇక్కడ 0 క్యాన్సిల్ చేయొచ్చు. ఇక్కడ ఏ మల్టిపుల్ పోతుందండి, ఇక్కడ 7 6 జార్ 42, 7 6 జార్ 42, 7 5 జార్ 35, 7 2 జార్. ఓకేనా. 7 6 జార్ 42 వెళ్తుందా, 7 5 జార్ 35, 10 35 అంటే 10 అంటే 7 1 జార్ మిగులుతుంది. నెక్స్ట్ ఇక్కడ 6 ఎన్ని టైమ్స్ పోతుందండి 51 మిగిలింది న్యూమరేటర్లో బై 6. 6 8 జార్ ఎంత 48, 6 8 జార్ ఎంత అండి 48. సో ఎంత మిగిలింది 3 మిగిలింది, అంటే సంథింగ్ చేంజ్ వస్తుంది. సో మనకి ఎక్స్ట్రా చేంజ్ ఎందుకు వస్తుందంటే వాడు ఫస్ట్ కౌంట్ కన్సిడర్ చేయొద్దు అన్నాడు. సో ఫస్ట్ కౌంట్ తీసేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఎన్ని రౌండ్స్ వస్తాయి 8 టైమ్స్ వస్తుంది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు అంటే ఫస్ట్ ఆప్షన్. ఇక్కడ గమనిస్తే మీరు 6 8 జార్ ఎంత 48, 3/6 మీన్స్ 8.5 వస్తుంది. 8 1/2 టైమ్స్. ఆ 1/2ని ఫస్ట్గా కన్సిడర్ చేస్తే ఆ చేంజ్ వాల్యూ తీసేస్తే రౌండ్ ఫిగర్ వాల్యూ 8 వస్తుంది. కాబట్టి 8 టైమ్స్ అనేది అది 1 అవర్లో మోగుతాయి. 8 టైమ్స్ అవి మోగుతాయండి. సో నెక్స్ట్ క్వశ్చన్, the ratio of spirit and water in 2 mixtures of 20 liters 36 liters is 3:7, 7:5 respectively. Both the mixtures are mixed together. Now the ratio of spirit and water in the new mixture is అన్నాడు. 20 లీటర్లు మరియు 36 లీటర్లు రెండు మిశ్రమాలలో స్పిరిట్ మరియు నీరు నిష్పత్తి వరుసగా 3:7, 7:5. ఈ రెండు మిశ్రమాలను కలిపినప్పుడు ఇప్పుడు ఏర్పడిన కొత్త మిశ్రమంలో స్పిరిట్ అండ్ నీటి నిష్పత్తి ఎంత అన్నాడు. మనకి ఇక్కడ డైరెక్ట్ వాల్యూసే ఇచ్చాడు. 20 లీటర్స్ అని చెప్తున్నాడు, 36 లీటర్స్ అని చెప్తున్నాడు. సో యాసిడ్ అండ్ వాటర్ ఇచ్చాడు 20. ఇక్కడ 10 parts 20 అయితే మనకి ఇండివిజువల్ వాల్యూస్ వస్తాయి. అలాగే 12 parts 36 అయితే అలాగే మనకి ఇక్కడ యాసిడ్ అండ్ వాటర్ ఇండివిజువల్ వాల్యూస్ అంటే స్పిరిట్ అండ్ వాటర్ ఇండివిజువల్ వాల్యూస్ వస్తాయి. వాటిని యాడ్ చేస్తే మనకు కావాల్సిన రిజల్ట్ వస్తుంది. కానీ కొంచెం జనరల్గా ఆలోచిస్తే ఇక్కడ ఎన్ని లీటర్స్ ఉన్నాయి 20 లీటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని లీటర్స్ ఉన్నాయి 36 లీటర్స్ ఉన్నాయి. 20 + 36 ఎంత 56. టోటల్ క్వాంటిటీ ఎంత 56. ఇచ్చిన ఆప్షన్స్లో 56 లీటర్స్ని డివైడ్ చేసే ఆప్షన్ చూస్తే సరిపోతుంది. ఇక్కడ 25 + 29 రెండు యాడ్ చేస్తే 54. 56ని డివైడ్ చేస్తుందా డివైడ్ చేయదు. సో 9:10 డివైడ్ చేస్తుందా 19 parts అనేది 56ని డివైడ్ చేస్తుందా చేయదు. చూడండి ఇక్కడ 27:29. సో వాల్యూ ఎంత 56 అవుతుంది. ఈ 56 అనేది టోటల్ 56ని డివైడ్ చేయగలదు. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు థర్డ్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఒకవేళ ఫోర్త్ ఆప్షన్ చూస్తే 40 మొత్తం ఎంత 49 అనేది 56ని డివైడ్ చేయలేదు కదా. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు 27:29. ఓకేనా. నీకు ఇండివిజువల్గా తీసుకున్నా ఎలా తీసుకున్నా ఓవరాల్గా చూస్తే 50 లీటర్స్ కదా మనకి థర్డ్ కంటైనర్లో ఉండేది. సో ఆ 56ని డివైడ్ చేసే ఆప్షన్ ఒకటే ఉంది. ఓకేనా. ద నెక్స్ట్ క్వశ్చన్, ఏ మ్యానుఫ్యాక్చరర్ పేస్ 36% కమిషన్ ఆన్ ఏ రిటైల్ ప్రైస్ ఆఫ్ హిస్ ప్రోడక్ట్ అన్నాడు. మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 8.8%. ఇఫ్ ద కమిషన్ ఈజ్ రెడ్యూస్డ్ బై 24%, అంటే 24 తగ్గించేశాడు, వాట్ విల్ బి హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అన్నాడు. ఒక ఉత్పత్తిదారుడు తను అమ్మిన ధరపై 36% కమిషన్ ఇచ్చి 8.8% లాభం పొందాడు. కమిషన్ను 24% తగ్గిస్తే అతనికి వచ్చేటువంటి ప్రాఫిట్ ఎంత అనేది అడిగాడండి ఇక్కడ.
ఇక్కడ ఎంత పర్సంటేజ్ కమిషన్ ఇస్తున్నాడు? 36%. 100లో 36 పోతే ఎంత వాల్యూ? 64% ఉంటుంది. అప్పటికీ కూడా అతనికి ఎంత లాభం వస్తుంది? ఈ 64% నమ్మినా అతనికి ఎంత లాభం వస్తుంది? 8.8% వస్తుంది. అంటే 108.8%గా తీసుకుంటాం. అయితే ఒకవేళ అతను కమిషన్ని 24%కి రెడ్యూస్ చేస్తే, అంటే 36లో 24 తగ్గించేస్తే వాల్యూ ఎంత వస్తుంది? వాల్యూ 12% కమిషన్ అవుతుంది. 12% అంటే వాల్యూ ఎంత? 88%. 100లో 12% తగ్గిస్తే 88 మిగులుతుంది. ఆ 88కి అమ్మితే వచ్చే ప్రాఫిట్ ఎంత? వచ్చే లాభ శాతం ఎంత అన్నాడు. సో మనకి ఇక్కడ 64, 88లో కామన్ మల్టిపుల్ ఏముంది? ఏ ఉంది. 8 8s are 64, 8 11s are. సో ఇక్కడ చూడండి, 8 1s are 8, 28, 8 4s are 8 3s are ఎంత? 24, 8 3s are 24 అంటే 48 ఉంది. 0.86 are ఎంత? 48 అవుతుంది. ఇక్కడ కూడా 11.3 టైమ్స్ 11.6 టైమ్స్ పోతుంది. 13 ఇక్కడ 13.6 వచ్చింది కదా. సో మనకి ఇక్కడ కూడా ఏమవుతుంది? 13.6 అవుతుంది. ఓకేనా? సో 13.6 ఇంటూ 11. సో లాస్ట్ డిజిట్ 6 అవుతుంది. లాస్ట్ డిజిట్ 6, 6 + 3 ఎంత? 9. సో 3 + 1 ఎంత? 4. సో లాస్ట్ 6 వస్తుంది. 6 + 3 9 వస్తుంది. 3 + 1 ఎంత వస్తుంది? 4 వస్తుంది. సో లాస్ట్ డిజిట్ అలాగే తీసుకుంటాం. సో ఒక డిజిట్ ముందు డాట్ 149.6 అనేది వస్తుంది. 100 మీద ఎంత ఎక్స్ట్రా ఉంది? 49.6 ఎక్స్ట్రా ఉంది. సో మనకి ప్రాఫిట్ ఎంత అని చెప్పొచ్చు అంటే 49.6% వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ విచ్ కెన్ బి యాడెడ్ ఎవ్రీ హాఫ్ ఇయర్ అన్నాడు, అండ్ ఎవ్రీ ఇయర్ ఎట్ 4% యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ 1.5 year ఆన్ 5,000 డేస్ అన్నాడు. 5,000 పైన 1.5 అంటే 1/2 సంవత్సరాలకి 4% వార్షిక వడ్డీ రేటుపై ప్రతి అర్ధ సంవత్సరానికి మరియు ప్రతి సంవత్సరానికి వడ్డీని లెక్కించవచ్చు. అయితే చక్రవడ్డీల మధ్య భేదం ఎంత అన్నాడు. ఓకేనా? మనకి చక్రవడ్డీల మధ్య భేదం అన్నాడు. ఫస్ట్ ఏమని చెప్తున్నాడు? 5,000 ప్రిన్సిపల్ ఉందంట. 1.5 yearకి ఫస్ట్ ఇయర్లీ ఫైండ్ అవుట్ చేయండి ఇంట్రెస్ట్ అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు? అదే ప్రిన్సిపల్ తీసుకోమంటున్నాడు. అదే టైం పీరియడ్, అదే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ తీసుకొని సో ఇయర్లీ వచ్చిన ఇంట్రెస్ట్, హాఫ్ ఇయర్లీ వచ్చిన ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్స్ అడుగుతున్నాడు. సో ఫస్ట్ నేను ఏం చేస్తున్నా అంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ ఫైండ్ అవుట్ చేస్తున్నా. హాఫ్ ఇయర్లీ అంటే ఏమవుతుంది? 1.5 year కాస్త డబల్ అయిపోతుంది. ఇంటూ 2 చేస్తాం కదా, ఇది 3 years అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది? హాఫ్ అవుతుంది. అంటే ఇంటూ 1/2, ఇది 2% అవుతుంది. ఓకేనా? 3 yearsకి అయితే మనం ఒక కాంబినేషన్ ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నాం. 3 yearsకి 331 ఎక్స్ప్రెషన్ తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. 3 yearsకి 331. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 2%. 5,000లో 2% వాల్యూ కావాలి. 1% 50, 2% ఎంత? 100 అవుతుంది. 1% 1, 2% ఎంత? 2 అవుతుంది. ఇందులో 1% ఎంత? 2లో ఇందులో 2% తీసుకున్నా, నెక్స్ట్ ఇందులో 2% తీసుకుంటాం. ఇందులో 2%. 1% 0.02, 2% ఎంత? 0.04. సో ఓవరాల్గా చూస్తే 306, ఇక్కడ 306.04 వస్తుంది. 306.04. సో ఇక్కడ వాల్యూ కొంచెం పెద్దగా వాల్యూ వచ్చింది. సో నెక్స్ట్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే, అంటే 1.5 yearకి మాత్రమే క్యాలిక్యులేట్ చేస్తే ఖచ్చితంగా దీనికన్నా చిన్న వాల్యూ వస్తుంది. ఈ వాల్యూ నుంచి ఆ వాల్యూని రెడ్యూస్ చేస్తే మనకి లాస్ట్ యూనిట్ డిజిట్ చూడండి, లాస్ట్ 2 digits ఏమున్నాయో 0.04 ఉంది. ఇచ్చిన ఆప్షన్లో 0.04 ఉన్న ఆప్షన్ ఏముంది? ఫస్ట్లో లేదు, థర్డ్లో లేదు, సెకండ్లో లేదు. సో ఒక ఆప్షన్లోనే ఉంది, 4th ఆప్షన్. లాస్ట్ 2 digits 0.04 అనేది మనకి 4th ఆప్షన్లో ఉన్నాయి కాబట్టి మన ఆన్సర్ ఏమని తీసుకోవచ్చు? 4th ఆప్షన్గా తీసుకుంటాం. లేదు ఆ పాయింట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి అనుకుంటే ఎలా చేయొచ్చు అంటే జస్ట్ 1 yearకి మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత వస్తుంది? 4% అంటే చూడండి, ఇక్కడ 1% ఏమో 500 అవుతుంది. సారీ, ఇక్కడ 4% కదా, 1% ఏమో 50, 4 5s are 200 అవుతుందా? 200 అవుతుంది. సో నెక్స్ట్ ఇయర్ కూడా 200. తర్వాత ఇందులో 4% అంటే ఎంత వస్తుంది? 8 అవుతుంది. సో నెక్స్ట్ది కంప్లీట్ ఇయర్ కాదు, హాఫ్ ఇయరే కాబట్టి 1/2 తీసుకుంటున్నా. సో ఇక్కడ వాల్యూ ఎంత? 100, ఇక్కడ 4 అవుతుంది. అంటే 104. 200 + 104 అంటే ఎంత వాల్యూ?
304 అవుతుంది. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే ఎంత వస్తుంది మనకి 2.04 వస్తుంది. ఈ స్టేట్మెంట్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడే మనకి లాస్ట్ 2 డిజిట్స్ బేస్ చేసుకొని మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుందండి. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్, 12th question. A shopkeeper sells a radio for 840 rupees, makes a profit of 20%. Selling another radio for 960 rupees, makes a 4% loss. Then what is his total profit for the loss percentage అన్నాడు. టోటల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అన్నాడు. ఒక దుకాణదారుడు ఒక రేడియోని 840కి అమ్మగా అతనికి వచ్చిన లాభం ఎంత 20% అంటున్నాడు. మరొక రేడియోని 960కి అమ్మితే 4% లాస్ వచ్చిందంట. అయితే అతనికి ఓవరాల్గా ప్రాఫిట్ వచ్చిందా లాస్ వచ్చిందా అంటున్నాడు. ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ని కంపేర్ చేస్తే మనకి ప్రాఫిట్ లాస్ అనేది మనకు తెలిసిపోతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ప్రాఫిట్ పర్సెంటా లాస్ పర్సెంటా అనేది ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఇక్కడ షాప్ కీపర్ అనే క్యాండిడేట్ ఫస్ట్ ఏం చేశాడు 840కి సేల్ చేశాడు. 840కి సేల్ చేస్తే ఫస్ట్ ఎంత ప్రాఫిట్ వచ్చింది 20% అన్నాడు. 20% అంటే 120% సెల్లింగ్ అని చెప్పొచ్చా. 120% వాల్యూ 840 అయితే ఎన్ని టైమ్స్ పోతుంది 7 టైమ్స్. 120 అనేది 840లో ఎన్ని టైమ్స్ పోతుంది 7 టైమ్స్ పోతుంది. అంటే 12 7s are 84. 120 అనేది 7 టైమ్స్ అయితే 100 అనేది కాస్ట్ అవుతుంది కదా. 100 7s are ఎంత 700 తీసుకుంటాం. నెక్స్ట్ ఏమన్నాడండి 960 రూపీస్కి సేల్ చేస్తే 4% లాస్ వచ్చిందంట. 100 కాస్ట్ అయితే 4% లాస్ అంటే 96 సెల్లింగ్ అవుతుందా. 96% 960 అయితే 100% ఎంత 1000 అవుతుందా. సో మనకి కాస్ట్ ప్రైస్ ఎంత వచ్చింది ఓవరాల్గా 1700 వస్తుంది. కాస్ట్ ప్రైస్ ఎంత వస్తుంది 1700. సో ఫస్ట్ సెల్లింగ్ ఎంత 840, నెక్స్ట్ సెల్లింగ్ ఎంత 960, ఓవరాల్గా సెల్లింగ్ ప్రైస్ ఎంత వచ్చింది 1800 వచ్చింది. సో ఇలా చూసినట్లయితే మనకి ఏమొస్తుంది ప్రాఫిటే వస్తుంది. ఓకేనా. సో ఎంత ప్రాఫిట్ వస్తుంది 100 ప్రాఫిట్ వస్తుంది. 100 అవుట్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ మీదే కదా క్యాల్కులేట్ చేసేది. సో ఇంటూ వాల్యూ ఎంత 100 తీసుకుంటాం. 2 zeros క్యాన్సిల్ చేస్తాం. 17 ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ పోతుంది. సో 5 టైమ్స్ పోతుంది. 5 చేంజ్లో ఉన్న ఆప్షన్ ఏముంది మనకి సెకండ్ ఆప్షన్ ఉంది. సో 5 చేంజ్లో ఉన్న ఆప్షన్ ఏంటి సెకండ్ ఆప్షన్. సో ఇక్కడ 5 ఉంది కాబట్టి ఇదేంటిది లాస్ వాల్యూ. సో అది మాత్రమే ప్రాఫిట్. ఓకేనా. సో ఆన్సర్ ఈస్ 2. నెక్స్ట్ క్వశ్చన్. An amount was lent for 2 years at the rate of 20% per annum, compounding annually. Had the compounding been done half yearly, the interest would have been increased by 241. What was the amount lent అన్నాడు. సంవత్సరానికి 20% చొప్పున 2 సంవత్సరాల పాటు కొంత అసలు చక్రవడ్డీకి అప్పుగా ఇచ్చాడంట. చక్రవడ్డీని సంవత్సరానికి లెక్కించిన దానికంటే అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించిన వడ్డీ 241 ఎక్కువ వస్తుంది. అయినా అప్పుగా ఇచ్చిన అసలు ఎంత అన్నాడు. సో 2 yearsకి 21, 3 yearsకి 331, 4 yearsకి 4641 కాంబినేషన్ తీసుకుంటాం. సో మనకి ఏమంటున్నాడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమో 20% అన్నాడు. ప్రిన్సిపల్ మెన్షన్ చేయలేదు. ప్రిన్సిపల్ ఇవ్వలేదు అంటే 100%గా తీసుకుందాం. ఫస్ట్ మనం 2 yearsకి రెగ్యులర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫైండ్ అవుట్ చేద్దాం. రెగ్యులర్గా కాంపౌండ్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేద్దాం. 2 years అంటే ఎంత 21 తీసుకుంటాం కదా. సో 100 ప్రిన్సిపల్ ఇవ్వలేదు కాబట్టి దాన్ని 100%గా తీసుకుంటాం. 100% ప్రిన్సిపల్ అవుతుంది. 100లో 20% అంటే ఎంత 20. ఇందులో 20% అంటే ఎంత 10% టు 20% 4 అవుతుంది. సో 2 2s are 40 + 4 ఎంత 44 అనేది కాంపౌండెడ్ ఇయర్లీగా తీసుకొని క్యాలిక్యులేట్ చేస్తే 44 ఇంట్రెస్ట్ వస్తుంది. ఒకవేళ వాడు చెప్పినట్టు సెకండ్ కేసులో ఏమంటున్నాడు అర్ధ సంవత్సరానికి అన్నాడు. అంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అన్నాడు. అప్పుడు ఈ టైం పీరియడ్ 2 years కాస్త ఇంటూ 2 అవుతుంది. అంటే 4 years అవుతుంది. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏమవుతుంది హాఫ్ అవుతుంది. అంటే బై 2 చేస్తాం దీన్ని. ఓకేనా. సో 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అవుతుంది. టైం పీరియడ్ 4 years అవుతుంది. మనకి 4 yearsకి మీకు ఏం కాంబినేషన్ డిస్కస్ చేసినాం 4641 అనే ఎక్స్ప్రెషన్ తీసుకుంటాం. 4641. ఓకేనా. సో 4641 తీసుకొని ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి వాల్యూ చూడండి 100 ప్రిన్సిపల్ అయితే తెలియదు కాబట్టి 100 ప్రిన్సిపల్. ఇందులో 10% 10 అవుతుంది. ఇందులో 10% 1 అవుతుంది. ఇందులో 10% 0.1 అవుతుంది. ఇందులో 10% ఎంత వస్తుంది 0.01 వస్తుంది. సో మొత్తం యాడ్ చేస్తే 4 × 10 40, 46,
46.41 వస్తుందండి. 44కి 46.41కి డిఫరెన్స్ ఎంత వస్తుంది? 2.41 వస్తుంది. అంటే ఇయర్లీ కన్నా హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేస్తే ఎక్స్ట్రా వస్తుంది. ఆ ఎక్స్ట్రా ఎంత వస్తుంది అంటే మనకి 2.41 పార్ట్స్ ఎక్స్ట్రా వస్తుంది. ఆ 2.41ని క్వశ్చన్లో మనకి ఏమని చెప్పాడు? 241 రూపీస్ అని చెప్తున్నాడు. అయితే మనకి ఎంత ప్రిన్సిపల్ అవుతుంది అన్నాడు. అసలు ఆ ప్రిన్సిపల్ ఎంత, 100 పార్ట్స్ ఎంత అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో 0.41 రిమూవ్ అయ్యి 241 అంటే ఇంటూ 100 చేయబట్టే కదా. సో ఇక్కడ కూడా ఇంటూ 100 చేస్తే ఏమవుతుంది? 10,000 అవుతుంది. సో ప్రిన్సిపల్ వాల్యూ ఎంత అంటే 10,000. సో ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా? ఇక్కడ మీకు 2 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా తీసుకుంటామంటే 2 ఇయర్స్కి ఆల్రెడీ చెప్పున్నాను, మళ్ళీ చెప్తున్నా. 2 ఇయర్స్కి 2,1 తీసుకుంటాం, 3 ఇయర్స్కి 331 తీసుకుంటాం 3 ఇయర్స్కి. అలాగే 4 ఇయర్స్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే 4641 ఎక్స్ప్రెషన్ తీసుకొని సాల్వ్ చేస్తే మనకి ఈజీగా వస్తుందండి క్వశ్చన్ అనేది. ఓకేనా? క్లియర్ కదా? ద నెక్స్ట్ క్వశ్చన్. The sides of a triangle are in the ratio 1/2:1/3:1/4 and its perimeter is 104 centimeters. Okay, the length of the longest side is అన్నాడు. త్రిభుజం యొక్క భుజాలు 1/2, 1/3, 1/4 నిష్పత్తిలో ఉన్నాయి. దాని చుట్టుకొలత 104 సెంటీమీటర్స్. పొడవైన భుజం పొడవు ఎంత అన్నాడు. సో 1/2, 1/3, 1/4 అంటే ఈ ఫ్రాక్షన్స్ పోవాలంటే ఏం చేయాలి? ఒక ఫ్రాక్షన్స్ ఉన్నాయి, టోటల్గా ఫ్రాక్షన్స్ వాల్యూస్ పోయి నార్మల్ వాల్యూస్ రావాలి అంటే డినామినేటర్ని ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. 2, 3, 4 ఎల్సిఎం ఎలా అవుతుంది? 2 అనేది 4లో క్యాన్సిల్ అయిపోతుంది. సో మనకేం మిగిలింది? 3 and 4 మాత్రమే మనకి మిగిలింది. 3కి 4కి ఎల్సిఎం ఎంత? 12 అవుతుంది కదా. సో 1/2 into 12. సో అలాగ అన్నిటికీ 12 చేస్తే 12ని 2 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? 6 టైమ్స్ డివైడ్ చేస్తుందా? 12ని 3 ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? 3 4 టైమ్స్ డివైడ్ చేస్తుందా? 4 అనేది 12ని ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? 3 టైమ్స్ డివైడ్ చేస్తుంది. 6:4:3 అనేది సైడ్స్ రేషియో వచ్చింది, ట్రయాంగిల్ యొక్క సైడ్స్ రేషియో. అయితే మనకి ఏమి ఇచ్చాడు? పెరిమీటర్ 104 అన్నాడు. సో ఇక్కడ 6 + 4 10 + 3 13. సో 13 పార్ట్ అనేది మనకి 104 అయితే మనకు కావాల్సింది ఏంటి? లాంగెస్ట్ సైడా? లాంగెస్ట్ అంటే 6 పార్ట్సే కదా మనకి. సో 13 ఎన్ని టైమ్స్ పోతుంది? 13 8s are 104. ఇక్కడ 6 8s are ఎంత వస్తుంది? 48 అవుతుంది. సో లాంగెస్ట్ సైడ్ ఎంత అంటే 48. ఓకే, ద నెక్స్ట్ క్వశ్చన్. A started the business with an investment of 85,000. Afterwards, B joins him with an investment of 42,500. If their profit share at the end of the year is 3:1, then in how many months has B been in the business అన్నాడు. అంటే ఎన్ని మంత్స్ B అనే క్యాండిడేట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేశాడు అనేది అడిగాడు. 85,000 పెట్టుబడితో ఏ వ్యాపారం ప్రారంభించాడు? కొంతకాలం తర్వాత 42,500 పెట్టుబడితో బి అతనితో కలిశాడు. సంవత్సరాంతానికి వచ్చిన లాభాలలో వారిద్దరు వాటాలు 3:1 అన్నాడు. బి ఎన్ని నెలలు వ్యాపారంలో ఉన్నాడు అన్నాడు. సో ఇద్దరి యొక్క ఇన్వెస్ట్మెంట్లో మనకి 2 zeros అనేవి కామన్గా ఉన్నాయి కదా. సో 42,500 85,000లో 2 zeros కామన్గా ఉన్నాయి కాబట్టి అవి రిమూవ్ చేసి తీసుకుందాం. సో ఏ అనే క్యాండిడేట్ ఇక్కడ సంవత్సరాంతానికి అన్నాడు కదా, ఒక సంవత్సరం టైం పీరియడ్ అండి. బి అనే క్యాండిడేట్ కొంతకాలం తర్వాత వచ్చాడు, కానీ ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడో తెలియదు. బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత అని అడిగాడు. ఇక్కడ మనం ఏం తీసుకోవచ్చు అంటే ఏ యొక్క ఇన్వెస్ట్మెంట్ 850, అతను మాత్రం 12 months ఇన్వెస్ట్ చేశాడు, 12 months. బి అనే క్యాండిడేట్ మాత్రం 425 ఇన్వెస్ట్ చేశాడు. ఎన్ని మంత్సో తెలియదు కాబట్టి సమ్ ఏ మంత్స్ అనుకుంటున్నా, ఎక్స్ అయినా తీసుకోండి, ఏ అయినా తీసుకోండి. ఓకేనా? నెక్స్ట్ ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్ రేషియో డైరెక్ట్గా ఏమవుతుంది? ప్రాఫిట్ రేషియో అవుతుందా? సో వాళ్ళ యొక్క ప్రాఫిట్ రేషియో ఏమి ఇచ్చాడు? 3:1 అని చెప్తున్నాడు. అంటే 3/1గా తీసుకోవచ్చా? ఈ వాల్యూని సింప్లిఫై చేస్తే మనకి కావాల్సిన ఏ వాల్యూ అనేది వస్తుంది. సో 3 1s are 3 4s are. సో ఇక్కడ 5 8s are 5 5s are 5 1s are 5 7s are. ఓకేనా? 5 1s are 5 7s are. ఇంకేముందండి? 17 ఎన్ని టైమ్స్ పోతుంది? 10 times. 17 5s are. ఓకేనా? డైరెక్ట్గా 2 times పోతుంది కదండి. ఇందాక 85 అనేది 170లో ఎన్ని టైమ్స్ పోతుంది? 2 times పోతుంది. సో ఫైనల్గా ఏ అవతలకి వెళ్తే ఏ ఈజ్ ఈక్వల్ టు 8 అవుతుందా? ఏ ఈజ్ ఈక్వల్ టు 8 months అవుతుందండి. ఎందుకని? ఆల్రెడీ మనం అన్ని మంత్స్లోనే తీసుకున్నాం కాబట్టి. సో బి అనే క్యాండిడేట్ ఎన్ని మంత్స్ ఇన్వెస్ట్ చేశాడు బిజినెస్లో అంటే 8 months ఇన్వెస్ట్ చేశాడు. ఓకే, సి ద నెక్స్ట్ క్వశ్చన్.
in two types of stainless steel, the ratio of chromium and steel are 2:11 and 5:21. In what proportion should the two types be mixed so that the ratio of chromium to steel in the mixed type becomes 7:32 అన్నాడు. రెండు రకాల స్టెయిన్లెస్ స్టీల్లో క్రోమియం మరియు స్టీల్ నిష్పత్తి 2:11 5:21గా ఉంది. రెండు కలిపిన మిశ్రమంలో క్రోమియం మరియు స్టీల్ నిష్పత్తి 7:32గా మారడానికి ఆ రెండింటిని ఏ నిష్పత్తిలో కలపాలి అన్నాడు. మనం కొంచెం అక్కడ రేషియోస్ని కనుక అబ్జర్వ్ చేస్తే 2:11 అనేది టోటల్ ఎన్ని పార్ట్స్ ఉంది? 13 పార్ట్స్ ఉందా? ఇక్కడ 5:21 అనేది ఎన్ని పార్ట్స్ ఉంది? 26 పార్ట్స్ ఉందా? ఫైనల్గా ఈ రెండు మిక్స్ చేస్తే వచ్చిన రేషియో ఎన్ని పార్ట్స్ ఉంది? 39 పార్ట్స్ ఉందా? కొంచెం లాజిక్ ఆలోచిస్తే 13 పార్ట్స్ 26 పార్ట్స్ ఈ రెండు యాడ్ చేస్తే ఎంత? 39 పార్ట్సా? అంటే 13 పార్ట్స్లో 1 13 1s are 13 13 2s are, సో 1:2 పార్ట్స్ని కలిపితే వచ్చింది ఏంటి? 13 3s are 3 పార్ట్స్ అయిందా? ఇక్కడ 1 పార్ట్ ఇక్కడ 2 పార్ట్స్ కలిపితే 39 అయింది. సో ఏ రేషియోలో కలిపాడండి? అక్కడ 1:2 రేషియోలో కలపడం జరిగింది. ఫస్ట్ మిక్చర్ నుంచి 1 పార్ట్ తీసుకున్నాడు, సెకండ్ మిక్చర్ నుంచి 2 పార్ట్స్ తీసుకున్నాడు, ఓవరాల్గా 3 పార్ట్స్ వచ్చింది. ఓకేనా? సో ఆన్సర్ ఈజ్ 1:2. See the next question. A sum of rupees 221 is divided among x, y and z such that x gets 52 rupees more than y gets 26 rupees more than z. The ratio of the shares of x, y and z respectively. మొత్తం 221 రూపాయలను x, y, z ల మధ్య విభజించారంట. తద్వారా ఎక్స్కి వై కంటే 52 ఎక్కువ, వైకి జెడ్ కంటే 26 ఎక్కువ వచ్చింది. అయినా వరుసగా ఎక్స్, వై మరియు జెడ్లు పొందిన మొత్తాల నిష్పత్తి ఎంత అన్నాడు. ఇక్కడ మనకి మొత్తం అమౌంట్ ఎంత ఇచ్చాడు? 221. ఎక్స్, వై, జెడ్ ఎప్పుడైనా సరే ఒక 3 మెంబర్స్తో కానీ 4 మెంబర్స్తో కానీ కంపేర్ చేసి ఇచ్చినప్పుడు లాస్ట్ టర్మ్ నుంచి రండి, కొంచెం మనకి ఈజీగా క్లారిటీగా ఉంటుంది. సో మొత్తం ఎంతమంది ఉన్నారు? ఎక్స్ అనే క్యాండిడేట్, వై అనే క్యాండిడేట్, జెడ్ అనే క్యాండిడేట్. సో ఇక్కడ ఎక్స్కి వై కంటే ఎంత ఎక్కువ ఉంది? ఎక్స్ అనే క్యాండిడేట్కి వై కన్నా 52 ఎక్కువ ఉంది అన్నాడు. కానీ వైకి ఏమన్నాడు? జెడ్ కన్నా 26 ఎక్కువ అన్నాడా? జెడ్ అనే క్యాండిడేట్ సమ్ ఏ అనే అమౌంట్ తీసుకుంటున్నాడు. ఈ జెడ్ కన్నా వై ఎంత ఎక్కువ? 26 రూపీస్ ఎక్కువగా తీసుకుంటున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఈ జెడ్ కన్నా వై 26 ఎక్కువ తీసుకుంటున్నాడు, వై కన్నా ఎక్స్ ఎంత ఎక్కువ? 52 ఎక్కువ తీసుకుంటున్నాడు. సో ఏ ప్లస్ 26కి ఒక 52 ఎక్స్ట్రా యాడ్ చేస్తే వాల్యూ ఎంత? 78 అవుతుంది. 78. మీరు కొంచెం ఆలోచించండి, ఇక్కడ 26 ఉంది, 78 ఉంది, ఏ టేబుల్ పోతుంది కామన్గా? 13 2s are 26, 13 6s are 78. సో 13 2 times, 13 6 times, అంటే ఖచ్చితంగా మనకు ఇచ్చే ఆప్షన్స్ కూడా మిగతా ఏ వాల్యూ కూడా 13 మల్టిపుల్ అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ ఏ ప్లస్ ఏ మొత్తం ఎంత అండి? 3a ప్లస్ 13 6s are 78, 13 2s are 6 plus 2 ఎంత? 8. 13 8s are ఎంత? 104. 104. సో ఈజ్ ఈక్వల్ టు టోటల్ వాల్యూ ఎంత? 221 అని చెప్తున్నాడా? 221. సో 3a ఈజ్ ఈక్వల్ టు 104 వాల్యూ పోతే మనకి మిగిలే వాల్యూ ఎంత అండి? సో మనకి మిగిలే వాల్యూ ఎంత? 4 పోతే ఇక్కడ 200లో 100 పోతే 121, 121లో నుంచి 4 పోతుంది, 117 మిగులుతుంది. సో 3 3s are 3 9s are, ఏ వాల్యూ మనకి ఎంత వచ్చింది? 39 వచ్చింది. 39 అంటే 13 3s are కదా. సో ఏ వాల్యూ చూసారా? 13 మల్టిపులే వచ్చింది. సో మనకి ఏం కావాలి? x/y/z ఏ రేషియోలో ఇన్వెస్ట్ చేశారని కావాలి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే 13 3s are 39. సో ఇక్కడ ఏ వాల్యూ ఎంత? 39. 13 3s are 3 పార్ట్స్, 13 6s are, ఇక్కడ 3 + 6 ఎంత? 9 పార్ట్స్. 3 + 6 ఎంత? 9 పార్ట్స్. సో ఫస్ట్ 9 పార్ట్స్ ఉండాలి. 9 పార్ట్స్ ఉన్న ఆప్షన్స్ ఏమున్నాయి మనకి? సో 2 ఆప్షన్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఏం చేస్తాం? 13 ఇంటూ ఇక్కడ ఏ ప్లేస్లో 39 కదండి, ఇక్కడ 39 తీసుకుంటే 13 3s are, అంటే 3 పార్ట్స్ ఉండాలి ఫస్ట్లో. ఇక్కడ 3 పార్ట్స్ ఉందా? లేదు. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? ఫస్ట్ ఆప్షన్ చెప్తాం. లేదంటే ఈ వాల్యూని ఇక్కడ సబ్మిట్ చేసి దీన్ని రెడ్యూస్ చేసినా మనకి ఇదే రేషియో వస్తుంది. 13 3s are, 13 6s are, ఇక్కడ 6 పార్ట్స్, ఇక్కడ 3 పార్ట్స్, 6 + 3 9 పార్ట్స్, ఇక్కడ 3 పార్ట్స్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, 13 3s are అంటే 3 పార్ట్సా, 13 2s are అంటే 2 పార్ట్సా, 3 + 2 ఎంత? 5 పార్ట్స్. 9:5:3 అనేది మనకి కావాల్సిన రేషియో అవుతుంది. ఓకేనా?
సి నెక్స్ట్ క్వశ్చన్ 2 pipes A and B can fill a tank in 24 hours and 30 hours respectively. If both the pipes are opened simultaneously in the empty tank, how much time will be taken by them to fill it అన్నాడు. రెండు పైపులు ఏ మరియు బిలో వరుసగా 24 అవర్స్ 30 అవర్స్లలో ఒక ట్యాంకును నింపగలవంట. ఖాళీ ట్యాంకులోకి రెండు పైపులు ఒకేసారి తెరవబడితే దాన్ని నింపడానికి అవి ఎంత సమయం తీసుకుంటాయి అన్నాడు. ఇక్కడ మనకి ఏ అనే క్యాండిడేటు బి అనే క్యాండిడేటు ఏ 24 అవర్స్లో ఫిల్ చేస్తే బి అనే క్యాండిడేటు 30 అవర్స్లో ఫిల్ చేయగలుగుతుంది. టైం రేషియోని రివర్స్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. ఓకేనా. సో 24 30 6 5s are 30 6 4s are, ఇక్కడ 6 5s are 6 4s are రివర్స్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. ఇక్కడ 30 × 4 ఎంత, 120. టైం ఇంటూ ఎఫిషియన్సీ ఎంత, టైం ఇంటూ ఎఫిషియన్సీ ఇక్కడ టైమ్ అండ్ వర్క్లో వర్క్గా తీసుకుంటే ఇక్కడ ఏమవుతుంది, కెపాసిటీగా తీసుకుంటాం మనం. ఓకేనా. సో టైమ్ ఇంటూ ఎఫిషియన్సీ ఏమని చెప్పొచ్చు, కెపాసిటీ. సో కెపాసిటీ ఎంత వస్తుంది మనకి, 120 లీటర్స్ వస్తుంది. ఓకేనా. ఈ 120 లీటర్స్ని రెండు ఒకేసారి తెరిస్తే ఎంత టైంలో ఫిల్ అవుతుంది అన్నాడు. ఓకేనా. ఈ 120 కెపాసిటీని రెండు ఒకేసారి నింపితే చూద్దాం. సో 120 బై రెండు ఎఫిషియన్సీ ఎంత, 24:30 కాస్త 5:4 అంటే ఎన్ని పార్ట్స్ అండి, 9 పార్ట్స్. 9 అంటే 5:4 అనేది ఏ మరియు బి యొక్క ఎఫిషియన్సీ కదా, కెపాసిటీ బై టోటల్ ఎఫిషియన్సీ. సో ఎన్ని టైమ్స్ పోతుంది, 3 3s are 3 40s are పోతుంది. సో ఇక్కడ 13 అవర్స్ 1/3 1/3 అవర్స్ని మినిట్స్లో మార్చాలంటే ఇంటూ 60, 3 అనేది 20 టైమ్స్ పోతుంది. సో 13 అవర్స్ 20 మినిట్స్ అవుతుంది. సో ఆన్సర్ ఏమని చెప్పొచ్చు, 13 అవర్స్ 20 మినిట్స్. సో ఆన్సర్ ఈస్ ఫస్ట్ ఆప్షన్. ఓకేనా. సీదా నెక్స్ట్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 90. 2 pipes fill a tank in 15 minutes 12 minutes respectively. Third pipe empty the tank in 20 minutes. All the 3 pipes are opened at the same time. How many minutes would the tank fill up అన్నాడు. ఓకేనా. సి రెండు పైపులు ఒక తొట్టిని వరుసగా 15 మినిట్స్ ఒక పైప్ ఏమో 15 మినిట్స్లో ఫిల్ చేస్తే సెకండ్ పైపు 12 మినిట్స్లో ఫిల్ చేస్తుంది అన్నాడు. మూడో పైపు 20 మినిట్స్లో ఎంటీ చేస్తుందని చెప్తున్నాడు. సో మనకి 15 12 20కి ఎల్సిఎం ఏమని తెలుస్తుంది, క్లియర్గా చూస్తుంటే వాల్యూస్ని 60 అని అర్థమైపోతుంది. సో 15 4s are 60, 12 5s are 60, 20 3s are 60. సి అనేది ఎంటీ కాబట్టి నెగిటివ్ ఎఫిషియన్సీ తీసుకుంటాం. 12 5s are 15 4s are. టైం ఇంటూ ఎఫిషియన్సీ ఎంత, సో మనకి ఏదైతే ఎల్సిఎం వస్తుందో అదే మనకి కెపాసిటీ అవుతుంది. ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్స్ వచ్చింది. ట్యాంక్ కెపాసిటీ 60. మూడు పైపులు ఒకేసారి వదిలితే ఎన్ని నిమిషాల్లో నిండుతుంది అని చెప్తున్నాడు. మూడు పైపులు ఒకేసారి అంటే 4 + 5 9, 9 - 3 6. ఎఫిషియన్సీ ఎంత వస్తుంది, 6 అవుతుంది. 60/6 అంటే 10 మినిట్స్లో ఆ ట్యాంక్ అనేది ఫిల్ అవుతుంది. ఎప్పుడు అది 3 పైప్స్ అనేవి ఒకేసారి వదిలితే. సో ఆన్సర్ ఏంటి, సెకండ్ ఆప్షన్. సీదా నెక్స్ట్ క్వశ్చన్. Ravi and Ajay start simultaneously from a place A towards B 60 kilometers apart అన్నాడు. రవి స్పీడ్ ఈస్ 4 km/h less than that of Ajay అన్నాడు. ఆఫ్టర్ రీచింగ్ B, Ajay turns back and meet Ravi at a place 12 kilometers away from B అన్నాడు. రవి స్పీడ్ ఈజ్ అన్నాడు. రవి మరియు అజయ్ ఏ అనే ప్రదేశం నుండి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బి అనే ప్రదేశానికి వెళ్తున్నాడు. వెళ్ళి తిరిగి ఇక్కడ ఏమన్నాడు, బి వైపు ఏకకాలంలో ప్రయాణం ప్రారంభిస్తారు, అంటే ఒకేసారి స్టార్ట్ అవుతారు బి వైపు. రవి వేగం అజయ్ కంటే ఎవరి వేగం ఎక్కువ ఉంది, రవి వేగం ఎక్కువ ఉంది. ఓకేనా. రవి వేగం అజయ్ కన్నా ఎంత ఎక్కువ ఉంది, 4 స్పీడ్ అనేది ఎక్కువ ఉంది, 4 km/h. సో రవి వేగం అజయ్ వేగం కంటే ఇక్కడ మనకి తక్కువ అని చెప్తున్నాడు కదా, రవి వేగం అజయ్ వేగం కంటే 4 km/h తక్కువ అన్నాడు. సో రవి యొక్క వేగం అజయ్ కన్నా ఎంత తక్కువ ఉందంట, 4 తక్కువ ఉంది అన్నాడు. సో ప్రదేశం బిని చేరుకున్న తర్వాత అజయ్ వెనక్కి తిరిగి ప్రయాణిస్తాడు. ఓకే. ఎందుకని, అజయ్ అనే క్యాండిడేట్ ఎక్కువ స్పీడ్తో వెళ్తున్నాడు కాబట్టి ముందుగా టార్గెట్ని రీచ్ అయ్యి రిటర్న్ అయ్యాడంట. రిటర్న్ అయ్యాడు. బి నుంచి 12 kilometers టార్గెట్కి వెళ్ళిన తర్వాత, అంటే బీకి చేరుకున్న తర్వాత రిటర్న్ బి నుంచి ఇటు సైడ్ 12 kilometers డిస్టెన్స్లో ఇక్కడ ఎవరిని కలిశాడు, రవిని కలిశాడు. ఇక్కడ రవిని కలిశాను అని చెప్తున్నాడు.
అయినా రవి యొక్క వేగం ఎంత అన్నాడు. సో మనకి ఇక్కడ క్లియర్గా తెలుస్తుందండి, రవి అనే క్యాండిడేటు, అజయ్ అనే క్యాండిడేట్. సో అజయ్, రవి. సో అజయ్ అనే క్యాండిడేట్ ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు, రవి అనే క్యాండిడేట్ తక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు అని తెలుస్తుంది. సింపుల్. ఎందుకని అక్కడ అజయ్ వేగం ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ డిస్టెన్స్ వెళ్ళాడు. టోటల్ డిస్టెన్స్ ఎంత ఇచ్చాడు క్వశ్చన్లో మనకి 60 కిలోమీటర్స్ ఇచ్చాడు. అజయ్ అనే క్యాండిడేట్ ఏ నుంచి బికి 60 వెళ్ళాడు, రిటర్న్లో 12 కిలోమీటర్స్ డిస్టెన్స్లో గెలిచాడు. బి నుంచి 12 కిలోమీటర్స్ అంటే 60 + 12 ఎంత, 72 కిలోమీటర్స్ ఏమో అజయ్ ట్రావెల్ చేస్తే, కేవలం ఇక్కడ అజయ్ అనే క్యాండిడేట్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశాడండి, ఇక్కడ మనకి ఇక్కడ రవి అజయ్ తీసుకుంటే అజయ్ అనే క్యాండిడేట్ ఏమో 60 + 12 72 కిలోమీటర్స్ ట్రావెల్ చేశాడు. రవి కేవలం 60లో 12 తక్కువ అంటే 48 డిస్టెన్స్ మాత్రమే వెళ్ళాడు. అజయ్ ఏమో 72 ట్రావెల్ చేస్తే రవి కేవలం 48 డిస్టెన్సే వెళ్ళాడు. సో ఇతని కన్నా ఇతను ఎక్కువ ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు చూడండి. 24 మల్టిపుల్ ఉందా రెండిట్లో, 24 2s are 48, 24 3s are 72. సో 2:3 రేషియోలో ఉంది. అంటే ఒక 24 డిస్టెన్స్ ఎక్స్ట్రా కవర్ చేశాడు. 24 డిస్టెన్స్ ఎక్స్ట్రా అజయ్ కవర్ చేశాడు. రవి కన్నా 24 ఎక్స్ట్రా ఎందుకు కవర్ చేయగలిగాడు, 4 km/h ఎక్స్ట్రా స్పీడ్ ఉంది కాబట్టి 24 ఎక్స్ట్రా 4 స్పీడ్తో కవర్ చేయగలిగాడు. ఓకేనా. అలాంటిది 48 డిస్టెన్స్ రవి వెళ్ళాడు. సో 48 డిస్టెన్స్ వెళ్ళడానికి రవి ఎంత వేగంతో వెళ్ళి ఉండాలి అప్పుడు. సో 24 2s are 48, 4 2s are ఎంత, 8 అవుతుంది. సో మనకి కావాల్సింది ఏంటి, రవి స్పీడ్. రవి స్పీడ్ ఎంత అంటే ఏమని చెప్పొచ్చు, 8 km/h. సో ఆన్సర్ ఈస్ 3, థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద సింప్లిఫైడ్ వాల్యూ ఆఫ్ 2 - 1/2 + √5 + 1/2 - √5. వీటిని రేషనలైజ్ చేసామంటే 2 ఇక్కడ 2 + √5 కాస్త న్యూమరేటర్లో అంటే న్యూమరేటర్ డినామినేటర్ని 2 - √5తో మల్టిపుల్ చేస్తే వాల్యూ ఏమవుతుంది, న్యూమరేటర్లో 2 - √5 అవుతుంది. కింద 2 + √5 × 2 - √5 అంటే 4 - 5 వస్తుంది. 4లోంచి -5 పోతే -1. ఆ -1 ఇక్కడ దీనికి యాడ్ చేసి దీనికి తీసుకొచ్చి మల్టిపుల్ చేస్తే ప్లస్ అయిపోతుంది. నెక్స్ట్ కాంబినేషన్ చూడండి. ఇక్కడ 1/2 - √5 ఉందా, ఇక్కడ రేషనలైజ్ చేస్తే ఇక్కడ 2 + √5 న్యూమరేటర్లో ఇక్కడ 1/2 - √5 ఉంది కదా. సో న్యూమరేటర్లో 2 + √5 అలాగే డినామినేటర్లో కూడా 2 + √5తో మల్టిపుల్ చేస్తే మనకి రిజల్ట్ ఏమొస్తుంది, న్యూమరేటర్లోనేమో 2 + √5 వస్తుంది. 2 + √5 డినామినేటర్లో ఇక్కడ a - b a + b 2 × 2 2² అంటే 4 - 5 4 - 5 మైనస్ అవుతుంది. ఆ మైనస్ని ఇక్కడికి తీసుకొస్తే ఇక్కడ డినామినేటర్ వాల్యూ చూడండి. సి ఇక్కడ మనకు వచ్చే వాల్యూ ఏంటండి, న్యూమరేటర్ వాల్యూ వచ్చేసరికి -2 అంటే ఇక్కడ డినామినేటర్లో మైనస్ మిగులుతుంది కదా, ఆ మైనస్ పైకి వెళ్తే 2 + √5 కాస్త మైనస్ కామన్ తీస్తున్నా 2 + √5 ఉంది. సో నెక్స్ట్ స్టెప్ తీసుకుందాం, క్లియర్గా ఉంటుంది. 2 ప్లస్ ఇక్కడ ఏమవుతుంది +2 -√5 -2 -√5. సో +2 -2 క్యాన్సిల్ అయిపోతుంది. సో 2 మిగిలిపోయింది. -√5 -√5 -2√5 2 - 2√5 2 - 2√5 అంటే మన ఆన్సర్ ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఓకేనా. సిదా నెక్స్ట్ క్వశ్చన్ 22. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి ఏబి ఈజ్ ఈక్వల్ టు 17 సెంటీమీటర్స్. ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు, ఏబిసి అని ఒక ట్రయాంగిల్ ఇచ్చాడు. ఏబి లెంత్ ఎంత ఇచ్చాడు, 17 సెంటీమీటర్స్ ఇచ్చాడు. బీసీ ఎంత అంటున్నాడు, 12 సెంటీమీటర్స్. ఏసీ వచ్చేసరికి √241 అని చెప్తున్నాడు. ఓకేనా. సో నెక్స్ట్ ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ అంట. ఏడి అనేది ఇక్కడ డి వాల్యూ తీసుకుంటే మనం ఇక్కడ డి తీసుకుంటే ఏడి పర్పెండిక్యులర్ టు బీసీ అన్నాడు. దెన్ ఫైండ్ ద ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏడిసి అన్నాడు. ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఇక్కడ ఏడిసి ట్రయాంగిల్ ఉంది కదా, ఈ ట్రయాంగిల్ ఏరియా ఎంత అన్నాడు. ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదండి.
సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఇక్కడ మనకి ఈ వాల్యూ ఎంత ఇచ్చాడు, 17 ఇచ్చాడు. సో మనకి కొంచెం ఆలోచిస్తే మనం 17 కాంబినేషన్లో ట్రిప్లెట్స్ ఏమున్నాయి, సో 8 15 17 వచ్చే విధంగా ట్రిప్లెట్స్ ఏమున్నాయి, 8 15 17 ఉంది. సో ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 17 ఉంది. ఖచ్చితంగా లార్జెస్ట్ అంటే ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనుకుంటే ఈ ట్రిప్లెట్స్లో 17 అనేది ఖచ్చితంగా హైపోటెన్యూసే అవుతుంది. ఓకేనా, హైపోటెన్యూసే అవుతుంది. సో ఖచ్చితంగా రిమైనింగ్ ఒక చోట 8 ఉంటే ఇంకో చోట 15 ఉంటుంది. సో ఇక్కడ 15 తీసుకునే దానికి ఛాన్స్ లేదు. ఎందుకు ఛాన్స్ లేదు, ఇక్కడ లెంత్ ఉన్నదే 12, టోటల్ లెంతే 12 ఉంది కాబట్టి ఇక్కడ 15 అయితే తీసుకోలేం. అంటే 8 ఏమవుతుంది, ఇక్కడ ఉండాలి. సో 12లో ఇది 8 అయితే ఇది ఏమవుతుంది, 4 అవుతుందా. ఈ టోటల్ 12 అనే లెంత్, ఈ టోటల్ 12 లెంత్లో ఇది 8 అయితే ఇది 4 అవుతుంది కదా. సో ఇది 8 17, అప్పుడు 15 ఏమవుతుంది, ఈ సైడ్ 15 అవుతుంది. మీరు ఇప్పుడు గమనిస్తే మనకు కావాల్సింది ఏంటి, ఈ ఏరియానే కదా. ఈ ఏరియా అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది. సో ఏరియా ఆఫ్ ఏడిసి అంటే హాఫ్ ఇంటూ బేస్ ఎంత అండి, 4 ఉందా, బేస్ ఏమో 4 ఉంది. సో హైట్ ఎంత ఉంది, 15 ఉంది. సో ఇక్కడ ఏరియా కావాలి మనకి, మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఏరియా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ బేస్ 4, హైట్ ఎంత ఉంది, 15 ఉంది. ఓకేనా. సో 2 1s 2 2s 2 15s ఎంత, 30. సో 30 సెంటీమీటర్ స్క్వేర్ అనేది మనకి ఏమవుతుందంటే ఏరియా ఆఫ్ ఏడిసి ట్రయాంగిల్ అవుతుంది. సో ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ 23. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ 120 ప్లస్ 480 డివైడెడ్ బై 16 ఇంటూ 6 ప్లస్ 240 డివైడెడ్ బై, అంటే ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. ఈ ఎక్స్ప్రెషన్ ఏం చేయాలంటే బాడ్మాస్ ప్రయారిటీతో ఫైండ్ అవుట్ చేయాలి. బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్ అనే ఒక మనకి బాడ్మాస్ ప్రయారిటీ ఉంటుంది కదండి. సో బాడ్మాస్ బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. సో స్టార్టింగ్లో ఏముంది, 120 ఉంది. ఇక్కడ ఎంత ఉంది, 480. డివిజనా ఇంటూనా అంటే ఫస్ట్ ప్రయారిటీ డివిజన్కి ఇవ్వాలి. సో ఇది ఎన్ని టైమ్స్ పోతుంది, సో 16 3s ఎంత, 48, అంటే 30 టైమ్స్ పోతుంది. 30 ఇంటూ 6 ఎంత, 180. సో 180 ప్లస్ 120 ఎంత వస్తుందంటే 300 వస్తుంది. సో స్టార్టింగ్ వాల్యూ 300. ఇక్కడ వరకు మనం తీసుకుంటే ఇక్కడ వరకు మనకి ఎంత వచ్చింది, 300 వచ్చింది. ఓకేనా. సో ఇక్కడ వరకు 300. నెక్స్ట్ ఈ లోపల వాల్యూ ఎంత వస్తుందో చూద్దాం. ఇక్కడ 240 ఉందా, 240ని ఎలా, ఇక్కడ ఈ 240 ఉంది, 2.5ని ఎలా రాయొచ్చు, 5/2గా రాయొచ్చా. సో 5/2లో 2 అనేది పైకి వెళ్తుంది. ఓకేనా. సో ఈ వాల్యూ ఇంటూ 5 చేస్తామా ఫైనల్గా. సో ఈ 5 వాల్యూ క్యాన్సిల్ అయిపోతుంది. 5 వాల్యూ క్యాన్సిల్ అవుతుంది. 240 ఇంటూ 2 ఎంత, 480. 480 ప్లస్ 120 ఎంత, 480, 500, 600 బై, అంటే ఓవరాల్గా 600 వస్తుంది. 600/5 అంటే ఎంత అని చెప్పొచ్చు అండి, 120నా. సో 120 మిగులుతుంది. సో 300కి 120 యాడ్ చేస్తే ఫైనల్ రిజల్ట్ ఎంత అంటే 420 అవుతుంది. 300 ప్లస్ 120 ఎంత, 420. ఓకేనా. సి ద నెక్స్ట్ క్వశ్చన్ 24. A and B complete a task in 45 days and 40 days respectively. They two start working together and A quit the work after a few days. In the middle, B completes the rest of the work in 23 days. How many days later did A quit అంటున్నాడు. ఓకేనా. ఏ మరియు బి ఒక పనిని 45 days 40 daysలో పూర్తి చేశారంట. ఏనే క్యాండిడేటు 45 daysలో పూర్తి చేయగలడు. అదే వర్క్ని బి చేస్తే 40 daysలో పూర్తి చేయగలరంట. టైం రేషియోని రివర్స్ తీసుకుంటే ఏమొస్తుంది, ఎఫిషియన్సీ రేషియో వస్తుంది. 5 8s 5 9s 8:9 ఏమొస్తుంది మనకి ఎఫిషియన్సీ రేషియో. టైం ఇంటూ ఎఫిషియన్సీ ఎంత, టోటల్ వర్క్ వస్తుంది. సో 9 4s ఎంత, 36, 360 అవుతుంది. ఓకేనా. 360 అనేది టోటల్ వర్క్. నెక్స్ట్ ఏమన్నాడు, ఇద్దరూ కలిసి ఒక పనిని చేయడం ప్రారంభించి మధ్యలో కొన్ని రోజుల తర్వాత ఏ పని మానేస్తాడు. బి మిగిలిన పనిని 23 రోజులలో ముగిస్తాడంట. అయినా ఎన్ని రోజుల తర్వాత ఏ పని మానేస్తాడు అన్నాడు. సో మనం అర్థం చేసుకోగలిగితే ఇక్కడ బి అనే క్యాండిడేట్ లాస్ట్ డేస్ మాత్రమే వర్క్ చేశాడు. బి అని ఇద్దరూ కలిసి ఫస్ట్ స్టార్ట్ చేశారండి. సో టోటల్ వర్క్ 360 వచ్చింది. స్టార్టింగ్ ఏ మరియు బి ఇద్దరు వర్క్ చేశారు. మధ్యలో ఏ మానేశాడు. మధ్యలో కొన్ని రోజుల తర్వాత ఏ మానేశాడు. మిగిలిన వర్క్ని బీకి ఎన్ని డేస్ పట్టిందండి,
మిగిలిన పెండింగ్ వర్క్ ఉంటుంది కదా, అది పూర్తి చేయడానికి బీకి 23 డేస్ పట్టిందంట. సో అంటే లాస్ట్ 23 డేస్ బీ చేశాడు, ఎంత ఎఫిషియన్సీతో చేయగలడు? 23 డేస్ చేశాడు, 9 ఎఫిషియన్సీతో చేయగలిగాడు. సో 23 ఇంటూ 9 ఎంత? 9 3 జా 27, 9 3 జా 27, 9 2 జా 18 ప్లస్ 2 ఎంత? 20, 207. బి ఒక్కటే లాస్ట్ 23 డేస్లో 207 కంప్లీట్ చేశాడు. సో మిగిలిన వర్క్ ఎంత? 153. సో 153 అనేది స్టార్టింగ్ అయింది కదా వర్క్. 153 అనేది స్టార్టింగ్లో ఏ మరియు బి ఇద్దరు కలిసి చేశారు. ఎంత ఎఫిషియన్సీతో చేస్తున్నారు? 17 ఎఫిషియన్సీతో చేస్తున్నారు. 17 అనేది 153 ఎన్ని టైమ్స్ పోతుంది? 9 టైమ్స్ పోతుంది. అంటే ఇద్దరు కలిసి 9 డేస్ చేశారు. ఏ 9 డేస్? బి 9 డేస్. ఏం చెప్పొచ్చు? ఏ 9 డేస్ వర్క్ చేసి పని నుంచి తప్పుకున్నాడు. సో 9 డేస్ తర్వాత ఏ వెళ్ళిపోయాడు. సి నెక్స్ట్ క్వశ్చన్. If the numerator of a fraction is increased by 300% and denominator of the fraction is increased by 150% అన్నాడు. The resultant fraction is 3/5. What is the original fraction అన్నాడు. ఒక భిన్నం యొక్క లవంను 300% పెంచి భిన్నం యొక్క హారం 150% పెరిగితే దాని ఫలిత భిన్నం 3/5 అయినా వాస్తవ భిన్నం ఎంత అన్నాడు. ఇక్కడ మీరు కొంచెం ఆలోచిస్తే మనం ఇక్కడ న్యూమరేటర్ ఆఫ్ ఏ ఫ్రాక్షన్ ఇస్ ఇంక్రీజ్డ్ బై అన్నాడు. ఇంక్రీజ్డ్ బై అంటే ఆల్రెడీ 100% ఉంటే ఒక 300% యాడ్ చేయండి ఎక్స్ట్రా అని అర్థం. ఓకేనా? అప్పుడు ఎంత వస్తుంది రిజల్ట్? 400% వస్తుంది. అలా కాకుండా ఫ్రాక్షన్ ఈజ్ ఇంక్రీజ్డ్ టు, ఇంక్రీజ్డ్ బై కాకుండా 2 కనుక ఉంటే 100ని కాస్త 300గా తీసుకోండి అని అర్థం. 100ని 300గా చూపించండి అని చెప్తున్నట్టు. ఓకేనా? పాయింట్ అర్థమైందా? ఇంక్రీజ్డ్ 2 అంటే 100 కాస్త 300 అవుతుంది. ఇంక్రీజ్డ్ బై అంటే ఉన్న పర్సంటేజ్ వాల్యూకి 300 ఎక్స్ట్రా యాడ్ చేయమని అర్థం. సో 400. సో దీన్ని తీసుకుంటే నేను ఒక ఫ్రాక్షన్ న్యూమరేటర్ అంటున్నా, ఇంకొక వాల్యూ డినామినేటర్. న్యూమరేటర్ వాల్యూ, డినామినేటర్, ఇది ఒక ఒరిజినల్ ఫ్రాక్షన్. మనకి ఫైనల్గా ఏమన్నాడు? ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత అని అడుగుతున్నాడు. అయితే న్యూమరేటర్ని ఎంత పర్సంటేజ్ పెంచాడు ఇక్కడ? 300%. ఇంక్రీజ్డ్ బై 300 అంటే ఏంటి? అంటే 300 ఎక్స్ట్రా తీసుకోండి అంటున్నాడు. 100కి 300 ఇంక్రీజ్ చేస్తే 400 అవుతుందా? సో డినామినేటర్ని ఎంత పర్సంటేజ్ ఇంక్రీజ్ అన్నాడు? సో బై అన్నాడు అండి. ఇక్కడ ఇంక్రీజ్డ్ బై 150 అన్నాడు. 100 ప్లస్ 150 ఎంత? 250 అవుతుంది. 250. సో ఆ రిజల్ట్ ఫ్రాక్షన్ ఎంత అన్నాడు? 3/5 అన్నాడు. ఇలా ఇంక్రీజ్ చేయడం వలన వచ్చిన రిజల్ట్ ఏమో 3/5 అన్నాడు. అయితే ఒరిజినల్ ఫ్రాక్షన్ ఎంత అంటున్నాడు. సి ఈ 400లో 250లో 50 టేబుల్ కామన్గా ఉంది. లేదంటే 0 0 క్యాన్సిల్ చేయండి. 5 5 జార్ 5 8 జారా. సో 5 5 క్యాన్సిల్ చేయొచ్చా? n/d న్యూమరేటర్ బై డినామినేటర్. ఒరిజినల్ ఫ్రాక్షన్ ఏమవుతుంది? ఈ 8 అవతలకి వెళ్తే ఈ 8 3/8 అవుతుంది. సో మన ఆన్సర్ ఏంటి ఇక్కడ? ఒరిజినల్ ఫ్రాక్షన్ 3/8. 3/8 అనేది ఆప్షన్స్లో ఉందా అంటే లేదండి. సో మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? 4th ఆప్షన్. ఓకేనా? సి నెక్స్ట్ క్వశ్చన్. 2 people అగ్రీ టు కంప్లీట్ ఏ జాబ్ ఫర్ 1400. 1400కి ఒక వర్క్ని ఒప్పుకున్నారు. ఓకే, one can complete the task in 7 days and the other in 8 days. With the help of a boy, the two of them got together and completed in the task in 3 days అన్నాడు. దెన్ ఇన్ హౌ మచ్ మనీ విల్ దట్ బాయ్ గెట్ అన్నాడు. ఇద్దరు వ్యక్తులు ఒక పనిని 1400 రూపీస్కి ఒప్పుకున్నారు. ఒకరు ఆ పనిని 7 రోజులలో, మరొకరు 8 రోజులలో పూర్తి చేయగలరు. అంటే కంప్లీట్ వర్క్ని ఇద్దరు విడివిడిగా చేస్తే ఒకరికి 7 డేస్ పడుతుంది, ఒకరికి 8 డేస్ పడుతుంది అని చెప్తున్నాడు. ఒక అబ్బాయి సహాయంతో కనుక వాళ్ళు ఆ వర్క్ని కంప్లీట్ చేయగలిగితే 3 డేస్లో పూర్తి చేయగలుగుతారంట. ఎన్ని డేస్లో? 3 డేస్లో, ముగ్గురు కలిస్తే. అప్పుడు ఆ బాలుడికి ఇచ్చిన అమౌంట్ ఎంత, అతనికి వచ్చిన వాటా ఎంత అన్నాడు. ఇక్కడ మనం ఏమని చెప్పొచ్చు? ఏ అనే క్యాండిడేట్, బి అనే క్యాండిడేట్, లాస్ట్లో ఏబి క్యాండిడేట్స్కి సి అనే ఒక బాయ్, అంటే బాయ్ని సిగా తీసుకుంటున్నా. సో ఇలా వర్క్ చేశారు. టైమ్స్ ఎలా ఉన్నాయండి? ఏ అనే క్యాండిడేట్ 7 డేస్లో వర్క్ చేస్తే బి 8 డేస్లో వర్క్ చేయగలుగుతాడు. ముగ్గురు కలిస్తే 3 డేస్లో వర్క్ చేయగలుగుతారు. ముగ్గురు కలిస్తే 3 డేస్లో వర్క్ చేయగలుగుతారు. సో టైం రేషియో వచ్చింది. సో ఎఫిషియన్సీ రేషియో చూద్దాం. దీని ఎల్సిఎంఏ కదా మనకి ఎఫిషియన్సీ రేషియో. 7, 8, 3 అంటే కామన్ టేబుల్స్ లేవు కాబట్టి అన్ని మల్టిపుల్ చేయడమే కదా. 7 3 21. 21 × 8 ఎంత?
21 ఇంటూ 8 ఎంత వస్తుందంటే 168 వస్తుంది. 8 1s are 8, 8 2s are 16, వర్క్ 168. ఈ 168ని ఎన్ని టైమ్స్ డివైడ్ చేస్తుంది? 7 2s are 7 4s are, సో 8 2s are 8 1s are 3 5s are 3 6s are 56 టైమ్స్. సో మొత్తం మనకి ఇచ్చిన ఎప్పుడైనా సరే వర్క్ అండ్ వేజెస్లో అమౌంట్ షేరింగ్ అనేది ఎలా ఉంటుందంటే వాళ్ళ యొక్క ఎఫిషియన్సీని బేస్ చేసుకొని ఉంటుంది. తక్కువ ఎఫిషియన్సీ ఉంటే తక్కువ అమౌంట్, ఎక్కువ ఎఫిషియన్సీ ఉంటే ఎక్కువ అమౌంట్ వస్తుంది. టోటల్ ఎన్ని పార్ట్స్ ఇక్కడ? 56 పార్ట్స్. 56 పార్ట్స్ వచ్చింది. ఆ 56 పార్ట్స్ వాల్యూ క్వశ్చన్లో మనకి ఏమని చెప్తున్నాడు? 1400 అన్నాడు. 56 పార్ట్స్ వాల్యూ 1400 అయితే మనకి ఎవరికి కావాలి? సో ఏ వాల్యూ 24, బి వాల్యూ 21, టోటల్ యాడ్ చేస్తే టోటల్ 45 పార్ట్స్. 56లో 45 పోతే మిగిలిన 11 పార్ట్స్ అనేది ఎవరికి వస్తుంది? బాయ్కి వస్తుంది. ఓకేనా? సో ఇది ఎన్ని టైమ్స్ పోతుందండి? ఇక్కడ ఇది ఎన్ని టైమ్స్ పోతుందంటే 56 7 టేబుల్ చూడండి. 7 8s are 56, 7 2s are అంటే 8 పార్ట్స్ 200. ఎన్ని టైమ్స్? 8 2s are 16, 8 2s are 16, 4 మిగులుతుంది. 8 5s are 2.5 టైమ్స్ పోతుంది. సో ఇక్కడ 2.5 టైమ్స్ అయితే దీన్ని ఎలా రాస్తాం? 11 మల్టిపుల్ 2.75 అంటే 275 అవుతుంది. సో మనకి బాలుడికి వచ్చే వాటా ఎంత అంటే 8 ఇంటూ 2.5 200 అయితే 11 ఇంటూ 2.5 ఎంత? 275. సో బాయ్కి ఎంత అమౌంట్ వస్తుందండి? 275 రూపీస్ వస్తుంది. సీదా నెక్స్ట్ క్వశ్చన్ 27. ఏ ట్రైన్ 125 meters 26 కంప్లీటెడ్ కదా. సి 27. ఏ ట్రైన్ ఈజ్ 125 meters long, ఈజ్ రన్నింగ్ ఎట్ 50 km/h. In what time will it pass a man who running at 5 km/h in the same direction in which the train is going అన్నాడు. 125 meters పొడవున్న రైలు 50 వేగంతో ప్రయాణిస్తుంది. రైలు ఏ దిశలో వెళ్తుందో అదే దిశలో గంటకి 5 వేగంతో నడుస్తున్న వ్యక్తిని అది ఎంత సమయానికి అధిగమిస్తుంది అన్నాడు. ఇక్కడ ఈ ట్రైన్ అనేది పర్సన్ని క్రాస్ చేస్తుందంటే దాని అర్థం ఏంటి? ట్రైను ఆ లెంత్ని కవర్ చేస్తున్నాయి కదా. పర్సన్ని క్రాస్ చేస్తుందంటే దాని అర్థం ఏంటి? ట్రైను దాని లెంత్ని కవర్ చేయడానికి పట్టే టైంనే మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. 125 meters ట్రైన్ లెంత్ అన్నాడు. ఈ 125ని రిలేటివ్ స్పీడ్ తీసుకుంటాం కదా. ఎందుకు రిలేటివ్ స్పీడ్? సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నాయి. సో పర్సన్కి కూడా స్పీడ్ ఉంది. 50 - 5 రిలేటివ్ స్పీడ్ ఎంత? 45 వస్తుంది. రిలేటివ్ స్పీడ్ ఎంత వస్తుంది? 45 వస్తుంది. ఓకేనా? సేమ్ డైరెక్షన్లో వెళ్తే ఎక్కువ స్పీడ్లో ఉంచి తక్కువ స్పీడ్ని రిమూవ్ చేస్తాం. ఓకేనా? ఈ స్పీడ్ని మనకి సెకండ్స్లో అడిగాడు కాబట్టి మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయండి. మీటర్/సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే ఇంటూ 5/18 చేస్తాం. సో ఇక్కడ 9 2s are 9 5s are 5 5s are ఎంత? 25/2 మీటర్/సెకండ్. సో ఇక్కడ 125ని 25/2 2 కాస్త పైకి వెళ్తుంది కదా. సో డిస్టెన్స్ బై స్పీడ్ టైం వస్తుంది. 25 1s are 25 5s are 125, 5 2s are ఎంత? 10 పడుతుంది. సో 10 సెకండ్స్లో ట్రైను ఆ పర్సన్ని క్రాస్ చేస్తుంది. అంటే దాని అర్థం ఏంటి? 10 సెకండ్స్లో ట్రైను దాని లెంత్ని అది కవర్ చేస్తుంది. ఓకేనా? సీదా నెక్స్ట్ క్వశ్చన్ 28. ఇక్కడ స్మిత వాజ్ ఆస్క్డ్ టు మల్టిప్లై ఏ నెంబర్ బై 36. షీ మల్టిప్లైడ్ ఇట్ బై 63. ఇన్స్టెడ్ గాట్ అన్ ఆన్సర్ 3834 మోర్ దాన్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నాడు. వాట్ వాజ్ ద నెంబర్ టు బి మల్టిప్లైడ్ అన్నాడు. సో స్మితని ఒక నిర్దిష్ట సంఖ్యను 36తో గుణించమని అడగడం జరిగింది. దానికి బదులుగా ఆమె దానిని 63తో గుణించింది. అందువల్ల సరైన సమాధానం కంటే 3834 ఎక్కువ వచ్చింది. అయినా గుణించవలసిన సంఖ్య ఎంత అన్నాడు. ఓకేనా? ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే 36తో మల్టిపుల్ చేయాలి. బై మిస్టేక్ 63తో మల్టిపుల్ చేసినాం. అంటే ఎంత ఎక్స్ట్రా వాల్యూ వచ్చింది? 27 వాల్యూ ఎక్స్ట్రా వచ్చింది. ఓకేనా? ఇక్కడ మీకు ఒక కండిషన్ చెప్పుకున్నాం. ఒక 2 digit నెంబర్ రివర్స్ చేస్తే సో వాటి యొక్క డిఫరెన్స్ ఒక 2 digit నెంబర్ని రివర్స్ చేసి ఒరిజినల్ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేసేటప్పుడు ఎలా వస్తుందంటే రిజల్ట్ 9 మల్టిపుల్ అవుతుంది. సో ఆ 2 digit నెంబరు ఆ 2 digits మధ్య డిఫరెన్స్ ఎంత? 3 పార్ట్స్ ఉంది. 3 × 9 ఎంత అంటే 27. వాటి యొక్క డిఫరెన్స్గా డైరెక్ట్గా మనం తీసుకోవచ్చు. మనం ఏం ఆలోచించాలంటే ఒక నెంబర్ని 36తో మల్టిపుల్ చేయాలి.
కానీ పొరపాటున 63తో మల్టిపుల్ చేసినాం. అంటే ఎంత ఎక్స్ట్రాతో మల్టిపుల్ చేసినాం? 27 ఎక్స్ట్రా వాల్యూ వచ్చింది. సో దానివల్ల ఇక్కడ ఆన్సర్ అనేది ఎంత ఎక్స్ట్రా వచ్చింది? 3834 వచ్చింది. అయితే మనకి ఒరిజినల్ వాల్యూ ఎంత అంటే ఏం చెప్తామంటే ఆ ఎక్స్ట్రా 3834 ఏదైతే ఉందో ఆ వాల్యూని మనం 36 కాస్త 63 అంటే ఎంత ఎక్స్ట్రా వాల్యూ వెళ్ళింది? 27 ఎక్స్ట్రా వాల్యూ వచ్చింది. ఆ ఎక్స్ట్రా వాల్యూతో డివైడ్ చేస్తే మనకి కరెక్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇక్కడ 2 అనేది స్టార్టింగ్ యూనిట్ డిజిట్లో 1 వస్తుంది. 2 1s are 2. ఇక్కడ 7 ఉంది, 7 ఉంది. ఇక్కడ డిజిట్ 4 ఉంది. ఫస్ట్ డిజిట్ని ఫస్ట్ డిజిట్, లాస్ట్ డిజిట్ని లాస్ట్ డిజిట్తో మల్టిపుల్ చేద్దాం. సో 7 అనేది 4 ఎప్పుడు వస్తుంది? 7 2s are 14. ఫస్ట్లో 1 ఉండాలి, లాస్ట్లో 2 ఉండాలి. మిడిల్తో మనం ఆలోచించాల్సిన పని లేదు. ఫస్ట్లో 1, లాస్ట్లో 2. ఇక్కడ ఏముంది? 152 ఉంది. ఇక్కడ నెక్స్ట్ 142 ఉంది. అంటే మనం సెకండ్ ఆప్షన్ ఎలిమినేట్ చేయొచ్చు, ఫోర్త్ ఆప్షన్ని ఎలిమినేట్ చేయొచ్చు. సో ఇప్పుడు చూద్దామా. 2 1s are 2 నా, 2 1s are 2, 18 మిగిలిందా? 18, 2 5s are 10, 2 4s are 8 వస్తుంది. సో 27 వాల్యూ ఎలా చూసుకున్నా సరే మనకి ఎంత వస్తుందంటే ఇక్కడ రౌండ్ ఫిగర్ వాల్యూ 30 అనుకుంటే 15 3s are ఎంత? 45 ఎక్కువ వెళ్ళిపోతుంది. 45 కన్నా ఎక్కువ వెళ్తుంది. అలా కాకుండా 15 30 ఇక్కడ 14 3s are ఎంత? 42. అంటే ఈ వాల్యూతో అంటే 152 కన్నా 142 అనేది తక్కువ రిజల్ట్ ఇస్తుంది. మన ఆన్సర్ ఏమని చెప్పొచ్చు? 142గా చెప్తాం. ఓకేనా? సో అది ఎన్ని టైమ్స్ పోతున్నట్టు అండి? 23 అనేది 142 టైమ్స్ పోతుంది. లేదంటే ఏం చెప్పొచ్చు? 9 టేబుల్ తీసుకోండి. 9 3s are 27, 9 4s are 36, 23 ఉంది కదా, 9 2s are 9 6s are. ఓకేనా? నెక్స్ట్ ఇంకొక టేబుల్ చేస్తే మనకు వస్తుంది. చూద్దామా టేబుల్ని? ఇలా తీసుకోండి. ఓకేనా? సి ఏమవుతుందండి టేబుల్? 9 3s are 27, 9 4s are 36, 36 అంటే 23 మిగిలింది. 9 2s are 18, 9 6s are. సో 3 ఎన్ని టైమ్స్ పోతుంది? 3 1s are, 3 4s are, 3 2s are. సో ఫైనల్ రిజల్ట్ మనకి ఎంత వస్తుందంటే 142. సో వాట్ ఈస్ ద ఆన్సర్? థర్డ్ ఆప్షన్ ఈస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. While solving a problem, by mistake, Anita squared a number and then subtracted 25 from it. Then the first subtracting 25 from the number and then squaring it. But she got the right answer. What was the given number? అయితే ఆ నెంబర్ ఎంత అని అడిగాడు. ఓకేనా? ఒక సమస్యను పరిష్కరించేటప్పుడు పొరపాటున అనిత ఒక సంఖ్యను వర్గం చేసి దాని నుండి 25ను తీసివేసింది. నిజానికి సంఖ్య నుండి 25 తీసివేసిన తరువాత వర్గం చేయాలంట. అయినా కానీ ఆమెకు సరైన సమాధానం వచ్చింది. అయినా ఆ సంఖ్య ఎంత అన్నాడు. సో ఇక్కడ మన కండిషన్ అబ్జర్వ్ చేస్తే ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేటప్పుడు అనిత ఏం చేయాలి? స్క్వేర్డ్ ఏ నెంబర్ అండ్ దెన్ సబ్ట్రాక్టింగ్ 25 ఫ్రమ్ ఇట్. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ దాన్ ఫస్ట్ సబ్ట్రాక్టింగ్ 25 ఫ్రమ్ ద నెంబర్ అన్నాడు. సో ఫస్ట్ చేయడమే మిస్టేక్ చేసింది. ఏం మిస్టేక్ చేసింది ఆమె? ఫస్ట్ ఏం చేయాలి? దాన్ ఇక్కడ చూడండి, ఫస్ట్ సబ్ట్రాక్టింగ్ 25 ఫ్రమ్ ద నెంబర్ అండ్ దెన్ స్క్వేరింగ్ ఇట్. ఫస్ట్ ఏం చేయాలి? ఒక నెంబర్ నుంచి 25ని రిమూవ్ చేసి రిజల్ట్ని స్క్వేర్ చేయాలి. సో ఇచ్చిన ఆప్షన్స్ 48 ఉంది, కాంట్ బి డిటర్మైన్ 13 38 ఉంది. సో ఇక్కడ 13 అనే నెంబర్ తీసుకుంటున్నా నేను. సో 13లో నుంచి నేను 25ని రిమూవ్ చేస్తున్నా. 25 రిమూవ్ చేస్తే నాకు ఎంత మిగులుతుంది? -12 వస్తుంది. దీన్ని స్క్వేరింగ్ చేస్తే నాకు ఎంత వస్తుంది? 144 వస్తుంది. ఇలా చేయాలి నా రిజల్ట్. నేను చేయాల్సింది ఇలాగా. కానీ ఇలా చేయకుండా నేను ఏం చేసిన? బై మిస్టేక్ స్టార్టింగే స్క్వేర్ చేసిన. ఈ 13 అనే నెంబర్ని స్టార్టింగే స్క్వేర్ చేస్తే 169 అవుతుంది. అందులో నుంచి 25ని తీసేసిన. 25 తీసేసిన నాకు లక్కీగా రాంగ్ చేసిన అదే రిజల్ట్ వస్తుంది, రైట్ చేసిన అదే రిజల్ట్ వస్తుంది. సో ఇలా పాసిబుల్ అయ్యే నెంబర్ ఏమవుతుందంటే ఒక 13 మాత్రమే అవుతుంది. ఆ కండిషన్ సాటిస్ఫై చేసే విధంగా 13 అవుతుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ 48 అనేది తీసుకుందాం. 48 స్క్వేర్ తీసుకున్నాం వాల్యూ, దాంట్లోంచి 25 రిమూవ్ చేస్తాం. నెక్స్ట్ ఈ 48లోంచి 25 తీసేసి స్క్వేర్ చేస్తే వాల్యూ అనేది చాలా హెవీ వాల్యూ వచ్చేస్తుంది. సో సింపుల్ వాల్యూ, పాసిబుల్ అయ్యే వాల్యూ ఏంటంటే 13. సో ఆన్సర్ ఈజ్ 13. సి ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైండ్ ద క్వశ్చన్ మార్క్ వాల్యూ అన్నాడు. సింప్లిఫై వాల్యూ, సింప్లిఫై చేయమని చెప్తున్నాడు. 7 1/2ని ఎలా రాయొచ్చు? 15/2గా తీసుకుంటాం. 15/2గా రాస్తాం. 7 1/2ని 15/2 -2 1/4ని ఎలా రాయొచ్చు? ఇక్కడ
మనం ఈ వాల్యూని చివరిలో తీసుకుందామండి. 15/2 అనేది ఫస్ట్ బ్రాకెట్లో ఉన్న వాల్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. 4 2s 8 + 1 ఎంత 9/4. 9/4. బిఫోర్ సాల్వింగ్ దట్ ఫస్ట్ నేను ఇక్కడ ఈ వాల్యూ చూద్దాం. ఈ వాల్యూ ఎంత వచ్చిందో చూద్దాం. 2 1s 2 2 + 1 ఎంత 3/2 -1/3 -1/6. ఎల్సిఎం ఎంత 6 అవుతుందా. ఎల్సిఎం ఏమో 6 వస్తుంది. 2 1s 2 + 1 3/2. 2 ఎన్ని టైమ్స్ పోతుంది 3 టైమ్స్. 3 3s ఎంత 9 వస్తుంది. 3 2s 2 × 1 2 6 1s 1 × 1 1. సో 9లోంచి 3 పోతే 6 6/6 ఎంత వాల్యూ 1 అయిపోతుంది. సో ఈ వాల్యూ కంప్లీట్గా మనకి ఏమవుతుంది 1 వస్తుంది. ఓకేనా. ఆ వాల్యూ కంప్లీట్గా 1 వస్తుంది. ఇక్కడేమో క్వశ్చన్ మార్క్ ఉందండి. నెక్స్ట్ ఇప్పుడు ఈ రిజల్ట్ ఫైండ్ అవుట్ చేద్దామా. సో 4 1s 4 + 1 5/4. సో 5/4 మైనస్ ఇక్కడ 1 కదా వాల్యూ వచ్చింది అంటే -xగా తీసుకోండి క్వశ్చన్ మార్క్ని. ఓకేనా. సో ఈ వాల్యూ మొత్తం మనకి ఎంత వచ్చింది 5/4 - x వచ్చింది. ఓకేనా. సో నెక్స్ట్ ఈ వాల్యూని ఈ వాల్యూతో డివైడ్ చేద్దాం. డివైడ్ చేస్తే 4 2s 8 + 1 ఎంత 9/4 వచ్చిందా. సో డివైడెడ్ బై 9/4. ఓకేనా. సో 9/4 వచ్చింది. సో ఈ రెండు వాల్యూస్ని మల్టిపుల్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుందో చూద్దాం. 9/4 ఇంటూ ఇది కిందకు వచ్చేస్తుంది కదా. ఎల్సిఎం ఎంత 4 ఎల్సిఎం 5 - 4x 5 - 4x/4 4 పైకి వెళ్తుంది. సో 5 - 4x ఇక్కడ మిగిలిపోతుంది. ఓకేనా. సో 4 4 క్యాన్సిల్ చేసేస్తాం. ఓవరాల్గా మనకి ఈ స్క్వేర్ బ్రాకెట్ వరకు మనకి కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఈ మనకి 9/5 - 4x మిగిలింది. ఈ వాల్యూ మిగిలింది. 2 7s ఎంత 14 + 1 ఎంత 15/2. 15/2 మైనస్ ఈ వాల్యూ ఎంత అండి 9/5 - 4x. ఈ వాల్యూ సబ్ట్రాక్ట్ చేసాం. ఈ రిజల్ట్ ఈజ్ ఈక్వల్ టు దేనికి ఈక్వల్ చేయాలి 3కి ఈక్వల్ చేసినాం. ఓకేనా. ఈ వాల్యూ అవతలకి వెళ్తే పాజిటివ్ అవుతుందా. ఈ వాల్యూ అవతలకి వస్తే నెగిటివ్ వాల్యూ అవుతుందా. 2 ఎల్సిఎం 2 3s 6. 15లో 6 పోతే 9 వస్తుంది. 9/2 ఈజ్ ఈక్వల్ టు 9/5 - 4x. 9 9 క్యాన్సిల్. సో ఈ వాల్యూ ఇటు ఆ వాల్యూ అవుతుంది తీసుకెళ్ళండి. ఓకేనా. ఈ వాల్యూ ఇటు ఆ వాల్యూ అటు వెళ్తే మనకి ఓవరాల్గా చూసుకుంటే 2 ఈజ్ ఈక్వల్ టు 5 - 4x అవుతుంది. 4x అవతలు తీసుకురా. 4xని అవతలు తీసుకొస్తే పాజిటివ్ అవుతుంది. 2ని అవతలు తీసుకెళ్తే నెగిటివ్ అవుతుంది. 4x ఈజ్ ఈక్వల్ టు 3. ఫైనల్గా x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత వస్తుంది 3/4 వస్తుంది. x వాల్యూ ఫైనల్ ఎంత వచ్చిందండి 3/4. ఆన్సర్ ఈజ్ 2. సెకండ్ ఆప్షన్ ఈజ్ ద ఆన్సర్.